మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థానం విడిచినట్టు తమ నివాస స్థానములను నివాస స్థానములను విడిచినట్టు వీళ్ళకి ఇది ఇవ్వబడినట ప్రధానత్వం ఇవ్వబడింది. ప్రధానత్వము అంటే ప్రధాన దూత స్థాయి. ప్రధాన దూత మిఖాయేలు. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము. లేకపోతే అదే యూదా పత్రిక కింది వచనాలకు వచ్చేస్తే సరిపోతుంది. అక్కడే ఉన్నాడు చూడండి, 9వ వచనంలో ఉన్నాడు, సరిపోద్ది. ఇక అయితే ప్రధాన దూతైన మిఖాయేలు, అదుగదుగదుగో ప్రధాన దూతయగు ప్రధాన దూత ఏమన్నావు? ఎఫెసీ పత్రికలు ఏమన్నాడు? మనం పోరాడున్నది శరీరులతో కాదు, ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో. ప్రధానులతో అంటే లోకంలో సింహాసనం ఎక్కిన ప్రధానులు కాదు, దేవుని పరలోకంలో ప్రధానత్వమును వెలగబెట్టినటువంటి వ్యక్తులు, అక్కడ దేవుడిచ్చిన అధికారాన్ని స్వతంత్రించుకున్న వ్యక్తులు తమ ప్రధానత్వం పోగొట్టుకున్నారు, తమ అధికారాన్ని పోగొట్టుకున్నారు. అక్కడ వారికి ఇచ్చినటువంటి ఆ స్వాస్థ్యాన్ని కూడా కోల్పోయారు. అయితే రాజ్య బహిష్కరణ అయితే జరగలేదు. అంటే వాళ్ళు పరలోకంలోకి వెళ్ళి వచ్చే అవకాశం ఉంది ఇప్పటికి కూడా. రాజ్య బహిష్కరణ అయితే జరగలేదు, కానీ వాళ్ళకి ఇవ్వబడిన హోదాలను మాత్రం కోల్పోయారు. ఎందుకంటే కెరూబు లూసిఫర్ అతను తండ్రి దగ్గరికి వెళ్ళి రాత్రి మగళ్ళు మన సహోదరుల మీద నేరము మోపుచున్నాడు అపవాది అన్నాడు. అసలు దేవుడున్న ప్రదేశానికి వీడికి అసలు రానియకపోతే వీడిపోయి నేరాలు ఎక్కడ మోపుతాడు? అవునా? ఏబు గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనంలో దేవుని దూతలందరూ గ్యాదర్ అయ్యే మీటింగ్ ఒకటి తండ్రి ఏర్పాటు చేసినప్పుడు, దేవుడు ఏర్పాటు చేసినప్పుడు భూమి మీద నుండి అపవాది కూడా వెళ్ళాడు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే భూమి మీద ఇటు అటు తిరుగుతూ వచ్చి తిని అన్నాడు. ఏబు గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకే వచ్చిన దినము. అలాగే తండ్రి అయిన దేవుని ఎదుట రాత్రి మగళ్ళు మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం రాసుకోండి, జస్ట్ అంతే, నాకెళ్ళి చూడండి. కాబట్టి రాజ్య బహిష్కరణ జరగదు, అంటే దేవుని ప్రదేశానికి రాకూడదనేటువంటి హద్దు అయితే ఏర్పరచలేదు, కానీ వీళ్ళు వెళ్ళి వచ్చే అవకాశం ఉంది అక్కడికి కూడా. అర్థమైందా? కానీ అంతకు మునుపు వాళ్లకు ఉన్నటువంటి ఆ ప్రధానత్వం కానీ, అధికారం కానీ, ఎక్సెట్రా కానీ ఇప్పుడు లేదు, కోల్పోయారు. పడద్రోయబడిన పరిస్థితికి వెళ్ళిపోయారు. అది యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం. తేజో నక్షత్రమా వేకువ చుక్క నువ్వెట్లు ఆకాశం నుండి పడద్రోయబడితే పడిపోతివి అని చెప్పి, మరి ఇలాగా అయితాననుకొని ఎక్కడికో పడిపోతివి నువ్వు అని అక్కడ మాట్లాడతాడు. అంటే తమ స్థానాన్ని, తమ అధికారాన్ని కోల్పోయారు. అయితే బాగా వినండి, అక్కడ కోల్పోయారు, కానీ ఆ తరువాత భూమి మీద మానవ జాతి నిర్మాణం జరిగిన తరువాత మొదటి మానవుడైన ఆదామును పాడు చేసి, ఆదాము హవ్వల మనస్సును చెరిపి, దేవునితో కలిగి ఉన్న సరళత్వము నుండి వాళ్ళు తొలగిపోయేటట్టు చేసి, ఆ మొట్టమొదటి వ్యక్తులు ఇద్దరిని కూడా వశపరుచుకున్నారు. ఇక వాళ్ళు చిక్కితే వాళ్ళ నుండి ఉద్భవించేటువంటి సంతానమంతా కూడా వేళ్ల పెత్తన కింద ఉండాల్సిందే. ఇప్పుడు అబ్రహాము ఇంట పుట్టి అలవరచబడిన 318 మంది దాసులు అన్నాడు ఆది కాండంలో. అబ్రహాము ఇంట పుట్టి అలవరచబడిన 318 మంది, 18 మంది 11 అంటాడు. అంటే ఇంట పుట్టి అలవరచబడిన వారంటే దాసుడు, దాసురాలకి పుట్టిన వాళ్ళు దాసులే. అర్థమైందో కాలేదో? ఇంత తేటగా చెబితే అర్థం కాకపోతే నేనేం చేయలేను. కాబట్టి ఆ మొట్టమొదటి ఇద్దరిని దాసులుగా చేశాడు కనుక వాళ్ళ నుండి పుట్టినటువంటి సంతానం అంతా కూడా వాడికి దాసులం అయిపోయాం.
అక్కడ కోల్పోయినటువంటి పెత్తనం అంతా కూడా వాడు ఇక్కడ మన మీద చేయటం మొదలుపెట్టాడు. ఇప్పుడు వాడి ప్రధాని వాడి అధికారం, ఈ లోకానికి వాడు భూపతి అయిపోయాడు అన్నమాట. భూపతి, లోకనాథుడు. నాథుడు అంటే భర్త అనే అర్థం కూడా వస్తుంది, యజమానుడు అనే అర్థం వస్తుంది. ఎందుకంటే దేవుణ్ణి పిలిచారు భక్తులు, నాథా సత్యస్వరూపి. ప్రకటన గ్రంథంలో ఎందుకులే తెలుసు కదా మీకు, 6వ అధ్యాయంలో ముద్రలు విప్పినప్పుడు, ఆయన 5వ ముద్ర విప్పినప్పుడు బలిపీఠము కింద హతసాక్షులైన వాళ్ళ యొక్క ఆత్మలను చూచి తిని వాళ్ళు అన్నారు, నాథా సత్యస్వరూపి. ఉంది కదా, ఇంక నాకెళ్ళి చూడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పాలి. మీరు నీరసం రోగుల్లాగా ఉంటే కుదరదు, నాకు అసలుకే నీరసం. గట్టిగా చెప్పాలి మీరు. అరే మళ్ళీ గట్టిగా చెప్పండి. అది ఆ పంచి ఉంచండి అలాగే జాగ్రత్తగా. కాబట్టి అలాగా అన్నాడు అన్నమాట. నాథుడు అంటే యజమానుడు అన్న అర్థం కూడా వస్తుంది, నాథా సత్యస్వరూపి. లోకనాథుడు అంటే లోకానికి యజమానుడు అయిపోయాడు వాడు. ఎప్పుడయ్యాడు లోకానికి యజమానుడు అంటే ఆదాము హవ్వల్ని పడగొట్టుట ద్వారా లోకానికి యజమానుడు అయిపోయాడు. ఇక అప్పటి నుంచి వాడు రాజయ్యాడు. ఆదాము యొక్క పదవిని వాడు తీసేసుకున్నాడు. ఈ మాట సాక్షాత్తు యేసయ్యతోనే వాడు చెప్పాడు, ఒక్కసారి నా కాలు మొక్కు, ఈ లోకమంతా నీకు అప్పచెబుతా, ఎందుకంటే అది నాకు ఇవ్వబడింది, నాకు అప్పగించబడింది అన్నాడు. ఎప్పుడు అప్పగించబడిందంటే మస్తు సార్లు చెప్పా. ఆదాముని వాడు బుక్ చేసి ఆదాము దగ్గర నుండి ఆ అధికారాన్ని తీసుకున్నాడు. లేకపోతే భూమండలానికి మొట్టమొదటి ఏలిక ఆదాము. మనము స్త్రీని పురుషుని నిర్మిద్దాము, వాళ్ళు ఆకాశ పక్షులను, సముద్రపు చేపలను, భూజంతువులను ఏలుదురు. ప్రప్రథమమైన ఏలికలు ఆదాము హవ్వ. ఈ ఏలికలు అపవాది మాట విని వాడికి బానిసలైనందున, దాసులైనందున వాడు ఏలికయ్యాడన్నమాట. అందుకే యేసయ్యతో చెప్పాడు, ఇది నాకు ఇవ్వబడింది, నువ్వు ఒక్కసారి నా కాలు నమస్కారం చేసావంటే నీకు ఇస్తా. కాలుకు నమస్కారం చేయటం కాదు, కాళ్ళతో నీ తల చితగొట్టి తీసుకుంటా అన్నట్టు యేసయ్య చేశాడు. అది మనకు తెలిసిన చరిత్రే. కాబట్టి ఎప్పుడయ్యాడు వాడు లోకనాథుడు? ఈ లోకానికి యజమానుడు ఎప్పుడయ్యాడంటే ఆదిలోనే అయ్యాడు. ఆదికాండం ఆదాం హవ్వల నిర్మాణంలోనే అయిపోయిన తర్వాత వాడు వశపరుచుకొని, వాడి మాటకు లోబరుచుకొని, అప్పుడే వాడు యజమానుడు అయిపోయాడు. తర్వాత ఇక వాడేం చేశాడంటే, ఇక్కడ మానవ జాతి ఉత్పత్తి ప్రారంభమైంది. వాడి టీం మొత్తాన్ని లైన్లో తీసుకొచ్చాడు. లైన్లో తీసుకొచ్చేది వాడితో పాటు పడద్రోయబడినటువంటి దేవదూతలు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ రన్నింగ్లోకి తీసుకొచ్చాడు. ఘట సర్పము తన తోకతో ఆకాశ నక్షత్రములలో 1/3 తోకతో ఈడ్చి నేలన పడేసింది అంటాడు ప్రకటన గ్రంథంలో. అంటే ఉన్న దూతలలో 1/3 అంటే 100 కోట్ల దూతలలో 33 కోట్లు అనుకో, లాగి ఈడ్చి పడేశాడు అన్నమాట. 1/3 అంటే 66 కోట్లు అక్కడ ఉంటే 33 కోట్లు చిల్లర వీడికి చిక్కారన్నట్టు. ఏది 100 కోట్లు అయితే, ఒక అంచనా చెప్తున్నాను, పర్టికులర్గా అదే సంఖ్యని కాదు. అంతమందిని చెడగొట్టాడు కనుక వీళ్ళందరితో కలిసి ఎక్కడ వాడు నివాసం ఉంటున్నాడు, ఎక్కడ వాళ్ళ ప్లేసు అంటే ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహము. భూమికి పైన భూమి కింద కూడా కొంతమందిని ఏర్పరిచాడు. అంధకార సామ్రాజ్యం ఒకటి స్థాపించాడు. కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి 3 ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ బాగా వినాలి. లోకనాథుడు ఎవడు? ఫస్టు ఆదాము. ఆదాము ఎవరికి ఇచ్చాడు? సాతానుకి ఇచ్చాడు. తర్వాత వాడయ్యాడన్నమాట. ఇక వాడయి వాడి టీములో ఒక్కొక్కడికి ఒక్కొక్క పదవి అన్నట్టు కొంతమందిని ప్రధానులుగా ఏర్పరిచాడు. మీకు తెలుసా, దెయ్యాలన్నీ కలిసి ఒకటే పని చేయవు, వాటికి వ్యూహం తెలుసు.
అన్నీ దేవుణ్ణి చూసే కాపీ కొట్టినాయి. దయాలన్నీ కూడా సైతాను వాడు అంతా దేవుణ్ణి చూసే కాపీ కొడతాడు అన్నట్టు. సంఘక్షేమాభివృద్ధి కొరకు దేవుడు పరిచర్య ధర్మం నియమించాడు. చూడండి, కొందరిని అపోస్తలులు గాను, ప్రవక్తలు గాను, బోధకులు గాను, సువార్థికులు గాను, కాపర్లు గాను, ఉపదేశకులు గాను అని శాఖలు విడగొట్టాడు. చూశారు? కృపావరాలు కూడా చూడండి, అందరికీ ఒకటే వరం ఉండదు. కొందరికి బుద్ధివాక్యము, కొందరికి జ్ఞానవాక్యము, కొందరికి స్వస్థపరచు వరములు, కొందరికి విశ్వాసం అనే వరము, కొంతమందికి నానావిధ భాషలు, కొంతమందికి అర్థం చెప్పే శక్తి, కొంతమందికి అద్భుత కార్యములు చేయ శక్తి, కొంతమందికి ఆత్మల వివేచన. ఇట్లాగా 9 కృపావరాలు ఒకడికే ఇవ్వడు. ఆయా అవసరతను బట్టి కొంతమందికి వాటిని కేటాయించి వాడుతూ ఉంటాడు. కొంతమంది భాషలు మాట్లాడేవాళ్ళు భాషలు మాట్లాడినోడిని అసలు పరిశుద్ధాత్మ సంబంధే కాదు అంటారు. అది తప్పు. భాషలు మాట్లాడేవాళ్ళు భాషలు మాట్లాడని వాళ్ళని అసలు పరిశుద్ధాత్మ సంబంధులే కాదు అంటారు. తప్పు. భాషలు మాట్లాడుట అనేది కృపావరములు 9 ఒక్కటి. ఆ 9 కృపావరములలో ఒకవేళ భాషలనే వరం ఇయకపోయి ఉండొచ్చు, వానికి విశ్వాసం అనే వరం ఉండి ఉంటుంది పరిశుద్ధాత్మ ద్వారా. వానికి స్వస్థపరిచే శక్తి అనే వరం ఉండి ఉండవచ్చు. ఆత్మల వివేచన అనే వరం ఇచ్చి ఉండొచ్చు దేవుడు. బుద్ధివాక్య ఉపదేశము లేదా జ్ఞానవాక్య ఉపదేశం అనే వరం ఇచ్చి ఉండొచ్చు. భాషలు మాట్లాడలేనంత మాత్రాన, భాషలు పలుకనంత మాత్రాన వాడు అసలు పరిశుద్ధాత్మ సంబంధే కాదని బోధించటం న్యాయం కాదు, లేఖనానుసారం కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 9 కృపావరాల్లో ఒకటి భాషలు అయితే మిగిలిన 8 ఉన్నాయి ఇంకా వేరుగా. కాబట్టి ఆయా అవసరతను బట్టి, ఆయా ప్రదేశాలను బట్టి, ఆయా స్థలాలను బట్టి ఎవరెవరికి మీద ఏ వరం యూజ్ అవుతుందో, ఏది అవసరమో ఆత్మ తానే ఎరిగిన వాడై ఆయా కాలాలకు, పరిస్థితులకు, స్థలాలకు, సమయాలకు తగ్గట్టు వరములనిచ్చి వాడుకుంటున్నాడు ఆయన. వరం ఎవరి సొంతం కాదండి. నేను ఫలానా వరం కలిగి ఉన్నాను, నాకు ఫలానా వరం ఉంది, నాకు ఫలానా వరం ఉందని వరముని ఎవడు కూడా తనదని స్వతంత్రించుకోవడానికి లేదు. తానే పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేస్తున్నాడు అంటే అర్థం ఏంటి? నువ్వు వెళ్ళొచ్చు గుర్రమా, స్వేచ్ఛగా వెళ్ళొచ్చు నువ్వు అని పగ్గాలు పట్టుకున్నట్టు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఏ ఒక్కడు కూడా స్వతంత్రించి ఫలానా వరము నాది అని సాహసించకూడదు. అపోస్తలులు ఎక్కడ కూడా తమకున్న వరాలను చూపించుకొని గర్వించలేదు, వాటిని హైలైట్ చేసుకోలేదు. అసలు వాళ్ళకున్న వాటన్నిటిని కూడా ప్రత్యేకంగా ఎత్తి ఎప్పుడూ చెప్పుకోలేదు. ఒక్కసారి మాత్రం పౌలు తన యొక్క సాక్ష్యాన్ని ప్రశ్నించినప్పుడు అపోస్తలుని చిహ్నములు ఇలా నెరవేరిందని తప్పనిసరి పరిస్థితుల్లో సంఘానికి చెప్పుకున్నాడు తప్ప పర్టికులర్గా తమ వరాలను చూపించుకొని వాటిని బట్టి ఎక్స్పోజ్ అయ్యి మనుషుల్లో మెప్పు పొందడానికి ఎన్నడూ అపోస్తలులు ప్రయత్నించలేదు. అలా ఎవరు ప్రయత్నించినా వాళ్ళు దేవుని న్యాయపీఠం ముందు రేపు నిలబడాలి. వరం ఎవని సొంతమో కాదు, వరము పరిశుద్ధాత్మ పరము. వరము పరిశుద్ధాత్మ పరము అంటే ఆయన అధీనంలో ఉంటుంది. నా ఆస్తి మీ పరం చేయబడింది అంటారు చూడండి. అట్లాగే మనకి ఇవ్వబడిన వరం పరిశుద్ధాత్మ పరం. ఆయన చిత్తానుసారంగా ఆయన అనుగ్రహిస్తాడు, నెరవేర్పు ఆయన ఇస్తాడు. ఇప్పుడు నేను స్వస్థత వరం గల్లోడిని అని బిల్డప్ ఇచ్చాను అనుకుందాం. ఇక నా ముందుకు వచ్చిన వాళ్ళ యేసు నామములో విడుదల, స్వస్థత అని ప్రార్థన చేస్తాను. విచిత్రం ఏంటంటే కొన్ని రోగాలు దేవుడే వాడి యొక్క మిడిమేళాన్ని బట్టి వాడికి అనుమతిస్తాడు. అంటే ఆయన పెట్టాడు, కానీ ఆ ఉరిలో వాడు ఆ ఉచ్చులో చిక్కుకునేటట్టు కాపుదల పక్కకు పెడతాడు, ఇడిపోయి ఇరుక్కుంటాడు. అందులో సమస్య వచ్చింది. ఆ సమస్య ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మనిషి లోబడి హల్లెలూయా, స్తుతి, స్తోత్రం అన్నయ్య అంటుంటాడు అన్నమాట. ఇప్పుడు వాడికి ఆ ముళ్ళు తీసేసాడు అనుకో, ఇక వాడు ఆగడు, దుంప అయిపోతాడు, మిడిమేళం దుంప అయిపోతాడు అనమాట. ఇప్పుడు నేను అలాంటి వాడు నా దగ్గరకు వస్తే యేసు నామములో విడుదల అన్నాను అనుకో, దేవుడు అంటాడు నోరు ముయ్యి అంటాడు. ఏంటి ప్రభా వరం ఏంటి, నాకు వరం ఇవ్వలేదా? నువ్వు వరం ఇచ్చినప్పుడు మరి విడుదల వచ్చేయాలి కదా, మళ్ళీ ఏంటి మళ్ళీ నోరు ముయ్యి అంటావేంటి ప్రభా అంటే, ఒరే వెధవాయే, వాడికి ఆ ముళ్ళు తీసేసానంటే వాడు నీకే కాదు నాకు కూడా చిక్కడరా. వాడు కొన్ని సంవత్సరాలు నిరీక్షించి వెంటబడి గుచ్చి తీసుకొచ్చాను, లేకపోతే వచ్చేవాడు కాదు.
మొత్తానికి నశించిపోతాడు కనుక ఆ ముళ్ళు ఉండాలి. అంటే లేదు ప్రభా, నా దగ్గరకు వచ్చాడు కనుక నేను గద్దిస్తే వెళ్ళిపోవాల్సిందంటే పెద్ద మొనగాడు బయలుదేరాడు, అసలు నిన్ను పంపిస్తా పాతాళానికి అంటాడు. గర్విష్టి అయిపోయావేంట్రా నువ్వు అంటాడు. అందుకే వరములు మీకే, మీరు ఉపయోగించండి, వాడబడండి, నేను మీకు ఇచ్చి వాడుకుంటాను అన్నాడు. అయితే పూర్తిగా మనల్ని చేయొదల్లా, అది ఆయన నిన్ను విడవను ఎడబాయనంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విడవను ఎడబాయనంటే అప్పుల్లోంచి విడవడేమో, ఆర్థిక ఇబ్బందుల్లోంచి విడవడేమో, అసలు అవన్నీ మామూలు. అప్పులు, ఆర్థిక ఇబ్బందులు, బాడీకి ఉన్న నొప్పులు, ఇతరత్ర శ్రమలన్నీ మనకు మేలు. అక్కడ విడవడం ఎడబాయటం అన్న ప్రస్తావన కాదు. కానీ సంపన్న స్థితిలో మనం సోమరులమై నిష్ఫలులమైపోయే ప్రమాదం ఉంది. అక్కడ పట్టుకోవాలి దేవుడు మనల్ని. వరమిచ్చి ఆ వరము పొందిన మనం గర్వులమై అపవాది కలిగిన ఉరిలో పడిపోకుండా, వాడి వల్లే పతనం కాకుండా అక్కడ మన చేయి ఆయన పట్టుకోవాల్సి ఉంటుంది. అట్లాగా కొన్ని కీలకమైన విషయాలు ఉన్నాయిలే. అలాంటి సందర్భాల్లో ఆయన వాగ్దానం మనకి ఎంతైనా అవసరం. నిన్ను విడవను ఎడబాయను. వదిలాడనుకో అంతే సంగతులు. కాబట్టి అట్లాగా దేవుడు అన్ని పనులు ఒకటికే ఇవ్వడు. ఒక్కొక్క పని ఒక్కొక్కరి చేత చేయించినట్టే, ఒక్కొక్క వరం ఒక్కొక్కరికి ఇచ్చినట్టే, ఒక్కొక్కరిని ఒక్కొక్క పనికి నియమించినట్టే, అపవాది కూడా దెయ్యాలన్నిటికీ ఒకటే పని చెప్పడాడు. ఒక్కొక్క దెయ్యం ఒక్కొక్క పనిలో నైపుణ్యం కలిగి ఉంటుంది. దాని డ్యూటీ అదే. ఆత్మహత్యలకు రేపే దయ్యం ఒకటి. దానికి ఆ విషయంలో ప్రత్యేకత అన్నమాట. ఇంకా దాన్ని మళ్ళీ ఇంకొక పని చేయమని వాడు పురమాయించడం. మీరు కావాలంటే మిలిటరీలో, మన మిలిటరీలో కూడా మీరు చూడండి, అందరూ ఒకే పని చేయరు. అందులో కూడా శాఖలు ఉంటాయి చూడండి. ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ ఉంది, తర్వాత నేవీ ఉంది, తర్వాత బార్డర్లో మామూలుగా మిలిటరీ పోరాటం చేసేవాళ్ళు సిఆర్పిఎఫ్ ఉంది, అందులోనే మళ్ళీ ఆర్ఏఎఫ్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఒకటి ఉంది, అవునా? తర్వాత లోకల్ పోలీస్ ఒకటి ఉంది. ఇట్లాగా ఒక దేశ భద్రతా దళానికి చెందిన దానిలోని ఎన్ని శాఖలు ఉన్నాయో చూడండి. అందరికీ ఒకటే పని ఉండదు. కొంతమంది విమానంలో ఉండి ఫైట్ చేస్తే, కొంతమంది నావికా దళంలో ఉండి ఫైట్ చేస్తారు, కొంతమంది బార్డర్లో ఉండి ఫైట్ చేస్తారు. అట్లాగా ఈ ఫైటింగ్ ఎలాగో మరి వాడిది కూడా ఒక రాజ్యం కదా. వ్యూహం లేకుండా వాడు పనిచేయడు, అది తెలుసుకోవాలి మనం ముందు. సైతాను గుడ్డెద్దుపోయి చేలో పడ్డట్టు చేయడు వాడు. బ్లంట్గా చెప్పాలంటే వాడు చేసే పనికి ఒక వ్యూహం, ప్రణాళిక, అంతా లెక్కసరిగా ఉంటుంది. ఏ దయ్యం డ్యూటీ ఆ దయ్యం అదే చేయాలా. నేను ఇంకో డ్యూటీ చేస్తానంటే కుదరదు. అయితే కావాలంటే వేరే డ్యూటీ చేసే దయ్యానికి సహాయం చేయొచ్చు. అది కూడా లేఖనంలోనే ఉంది. అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత విశ్రాంతి వెదుగుచూ నీరు లేని చోట్ల తిరుగుచుండును, దానికి విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన ఇల్లు ఎలాగుందో చూద్దామని తిరిగి వచ్చి ఆ ఇల్లు బాగా ఊడ్చి అమర్చినుట చూచి వెళ్ళి దానికంటే చెడ్డవైన 7 దయ్యములను వెంటబెట్టుకొని, దానికంటే చెడ్డవి అంటే ఆల్రెడీ దీనికి ఒక డ్యూటీ ఉంటుంది. ఇది ఆత్మహత్యలదో, లేకపోతే మద్యం దాపేదో, లేకపోతే వ్యభిచారపాత్మ ఏదో ఉంటుంది అనుకో. ఇది దీనికంటే దరిద్రపై ఉంటాయంట. ఎందుకంటే నేను అంతగా సరిపోలేదు వీడికి, నా ఫోర్సు చాలలేదు, పతనం కాలేదు, వీడు నన్ను ఎల్లగొట్టాడు దేవుని సహాయంతో. కాదు, నాకంటే ఇంకా చెడిపోయే పనులు చేపించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని పిలుస్తాను, మొత్తం కలిసి వీళ్ళలో ఉన్నామంటే తొందరగా నాశనం అవుతాడని దానికంటే చెడ్డవైన 7 దయ్యములను వెంట పెట్టుకొని, బ్రదర్స్ ప్లీజ్ నాకు దయచేసి సహాయం చేయండి అని వాటిని తెచ్చుకొని మొత్తం కలిసి వాళ్ళలో ప్రవేశిస్తాయట. అర్థమవుతుందా? దయ్యాలన్నిటికీ ఒక్కటే డ్యూటీ ఉండదు. ఒక్కొక్క దయ్యానికి ఒక్కొక్క పని అప్పగిస్తాడు వాడు. అందుకే వాటికి అధికారాలు ఉన్నాయి, వాటికి ప్రధానత్వాలు ఉన్నాయి, వాటికి కూడా రాజ్యాలు ఉన్నాయి, వాటిలో అవి కూడా సైన్యాలు. మీరు కావాలంటే లూకా సువార్త 8వ అధ్యాయం 26వ వచనంలోను, మత్తయి సువార్త 8:28లోను,
చూడండి అక్కడ అపవిత్రాత్మలు లేక దురాత్మలు ఏమని చెప్పుకుంటాయో, చాలా దయ్యములు వాళ్ళలో జొచ్చి ఉన్నందున వాడు తన పేరు సేన అని చెప్పాను. సేన అంటే ఒక సేనలో దాదాపు 2000 నుంచి 4000 వరకు 6000 వరకు సైన్యపు సమూహమును సేన అంటారు. సేనగా బయలుదేరువారు ఇన్ని వేల మంది, 2000 పైచిలికే. అర్థమైందా? రోమా సైన్యంలో సేన అనే పేరు కనీసం 2000 కంటే ఎక్కువ మందికి పెడతారు. 2000 కంటే ఎక్కువ మంది సైనికులు ఉన్న ఒక సమూహాన్ని సేన అంటారు. చాలా దయ్యములు వాళ్ళలో వచ్చినందున ఆ దయ్యములు ఏం చెబుతున్నాయో తెలుసా? వాళ్ళలో ఉండి, మేము ఒక్కడు కాదు, ఒక పెద్ద గుంపే వీడిని వాడుకుంటున్నాము, వీళ్ళలో నివాసం ఉంటున్నాం, మొత్తం 2000 మేము అని సంఖ్య చెప్పలేదు, కానీ మేము అనేకులమై ఉన్నాము అని చెప్పి సేన అని చెప్పింది. 2000 అనేది ఎక్కడ ఉందంటే అక్కడ సముద్ర తీర ప్రాంతంలో పందులు మేస్తూ ఉన్నాయి. ఈ దయ్యాలు అడుగుతాయి, నువ్వు సెలవిస్తే మేము అందులో ఆ పందుల్లోకి పోయేటట్టు మాకు అవకాశం ఇవ్వమంటే వెళ్ళటానికి ప్రభు ఆజ్ఞాపిస్తే ఆ 2000 పందులు అలాగ సముద్రంలోకి వెళ్ళి ఇదైపోతాయి. కాబట్టి 2000 పందులు ఒక్కసారిగా ఉరికినాయంటే వీళ్ళలోంచి బయటకు వచ్చినాయి అన్నోనే అన్నమాట. గమనించారా? ఒక మనిషిని ఎన్ని దయాలు వాడుకునే అవకాశం ఉందో చూడండి. ప్రియులారా, ఈ విధంగా ఒక దురాత్మల ప్రభావం అనేది, వాటి వర్క్ అనేది ఇన్ని రకాలుగా ఉంది. ఇందులో ఆత్మహత్యలకు ప్రేరేపించేది ఒకటి, హత్యలకు ప్రేరేపించేది ఒకటి, క్రౌర్యాన్ని రేపేది ఒకటి, కోపాన్ని రెచ్చగొట్టేది ఒకటి, కామోద్రేకాన్ని రెచ్చగొట్టేది ఒకటి. అర్థమైందా? సన్నివేశాలు క్రియేషన్ చేసి ఆ స్త్రీని పురుషుడిని ఇద్దరిని సమీపంలోకి తీసుకొచ్చి అతనిలో ఆమెలో లైంగిక ఇచ్చలు రెచ్చగొట్టి వారి ఆలోచనలు మారిపోయేటట్టు చేసి వారి మీద బాణాలు వదిలే ప్రక్రియ ఉంటుంది. అర్థమైందా? ఏ బాణాలో మీరే అర్థం చేసుకోండి. కామదేవతలు అని అంటారు. కామదేవతలు అంటే వారు తెలియక అన్నారు, కానీ ఆ ఉద్రేకాన్ని రెచ్చగొట్టి అపవిత్రమైన కార్యకలాపాల్లోనికి నెట్టేది కూడా దురాత్మలే. ఇట్లాగా ఒక దయ్యం అన్ని పనులు చేయదు, దేని స్పెషల్ దానిదే, దేని వర్క్ దానిదే. అలాగా దేనికి ఇవ్వబడిన పని అది చేయకపోతే వాడి రాజ్యం సరిగా ముందుకు సాగదు. అర్థమైందా? ఇప్పుడు ఎయిర్ ఫోర్సులో వర్క్ చేసేవాడు వచ్చి నేవీలో చేయగలుగుతాడా? ఒకవేళ వచ్చి చేస్తానన్నాడు అనుకో, తెలుసా ఇతనికి ఈ విషయం? పోనీ నేవీలో చేసేవాడు ఎయిర్ ఫోర్స్లో చేయగలుగుతాడా? లేదు. ఎవరికి అప్పచెప్పబడిన పని, ఎవరికి ఎందులో తరబీదు ఇయ్యబడిందో అందులోనే సక్సెస్ అవుతాడు. అలాగా వీడు శాఖలుగా విడగొట్టాడు అన్నమాట కొంతమందిని, ప్రధానులు, అధికారులు, అంధకార సంబంధులకు, లోకనాథులు. ఈ దయ్యాలు లేకపోతే దురాత్మలు మనిషి కంటికి కనబడవు. ఇప్పుడు మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. తల్లి తండ్రి ఇద్దరు పిల్లల్ని హతం చేశారు, డంబెల్తో తల మోది చంపేశారు. ఏంటంటే దయ్యాలు పట్టినాయి అందుకని చంపామంటే మూఢనమ్మకాలతో చంపేశారు. నిజంగా పట్టింది వాస్తవమే, కానీ పిల్లలకు కాదు, వాళ్ళకి పెద్దోళ్ళకి అవి శోధించినాయి. పిల్లలకు కూడా మొత్తం ఆ నలుగురే, ఆ ఇంట్లో 3 స్టేర్ల బిల్డింగు, నలుగురే వ్యక్తులు. అవసరానికి మించిన ఇల్లు కూడా అనర్థదాయకమే. కొంతమంది మరీ చిన్న ఇల్లు ఇరికిల్లు అని అంటారు. ఇరికిల్లు బెస్ట్, అందరు కలిసి ఉంటారు, ఒక్కొక్కటి సంగతి ఒకటికి అర్థం అవుతుంటుంది. ఎవడి గది వాడికి, ఎవడిల్లు వాడికి, ఎవడి ఐటమ్ వాడికి, ఎవడి స్టేర్ వాడికి అంటే అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు. అట్లాగా మొత్తం పాప నలుగురు మానసికంగా ఇబ్బంది అయిపోయారు. మనం బైబిల్ని ఎరిగిన వాళ్ళం కాబట్టి బైబిల్లో దయ్యాలు ఉన్నాయనే మాట యేసయ్య చెప్పాడు కాబట్టి దీని ప్రకారం ఆలోచిస్తే మొత్తం నలుగురు దురాత్మ వశులైపోయారు. చివరికి వాళ్ళు తమ ప్రాణాలు తమే తీసుకుంటున్నాం అన్న పరిస్థితి కూడా తెలియనంత అంధకారంలోకి వెళ్ళిపోయారు వాళ్ళు ఆలోచన విషయంలో. గొప్ప చదువు కలిగినటువంటి వ్యక్తులు. అంత నాలెడ్జ్ ఏమైపోయింది? అసలు ఎందుకు వచ్చింది వాళ్ళకి అలాంటి ఒత్తిడి అంటే అదే కారణం. ఇలాగా హత్యలకు రేపేది అవే, కానీ మనుషులకు కనపడవు. ఆత్మహత్యలు చేసుకొని చావు, నువ్వు ఆత్మహత్య చేసుకొని చావు. నిన్నెవరూ ప్రేమించరు, ఎవరికి నీ బాధ అర్థం కావటల్లా, నిన్నెవరూ పట్టించుకోరు, నువ్వంటే ఎవరికి ఇష్టం లేదు. నువ్వు చస్తే అప్పుడు అర్థమైద్ది
నువ్వు చావు 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 అని ప్రేరేపించి 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 చాలా ఈరోజు ఆత్మహత్యలు కోకొలలుగా జరుగుతున్నాయి. ఏమంటే గమనించండి, తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి మనిషి ఏమైనా ఇస్తాడు. అలాంటి మనిషి నిలువున తన ప్రాణం తీసుకుంటున్నాడంటే అది తనకై తనకు కలిగిన బుద్ధి అని అంటారా? దురాత్మ ప్రేరణ కాదంటారా? దుష్ట ప్రేరణ కాదంటారా? ఖచ్చితంగా అదే. ఈ విధంగా ఇవన్నీ ఒక సైన్యమై కనబడుతున్న ఈ దృశ్య ప్రపంచంలో అదొక అంధకార సామ్రాజ్యాన్ని స్థాపించినాయి. ఈ అంధకార సామ్రాజ్యంలో టీం వర్క్ జరుగుతుంది. సాతాను సర్వాంతర్యామి కాదు. సర్వాంతర్యామి తత్వం ఒక దేవునికే ఉంది, సాతానుకు లేదు. వాడు అన్ని ప్రదేశాల్లో ఏకకాలంలో ఉండగలిగేంత పరిస్థితి వాడికి లేదు. వాడు ఉండే ప్లేస్ ఒకటి ఉంటుంది. మీరు గమనించినట్లయితే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయములో పెర్గములోనున్న సంఘపు దూతకి ఇలాగు రాయుము అని చెప్పి, సాతాను సింహాసనమున్న చోట నీవు కాపురం ఉన్నావు అన్నాడు. సాతాను సింహాసనం ఉన్న చోట నువ్వు కాపురం ఉన్నావు అన్నాడు. త్వరగా తీసి చూడండి. 2వ అధ్యాయం 13వ వచనం. 13వ వచనం, ప్రకటన 2:13. సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. చాలు. సాతాను సింహాసనం అక్కడ ఉండటం ఏంటి? పెర్గములోనున్న సంఘపు దూతకి ఇలాగు రాయమని సాతాను సింహాసనం ఉన్న స్థలంలో నువ్వు ఉన్నావంటే వాడు పర్టికులర్గా సింహాసనం వేసుకొని కూర్చొని పరిపాలించే ప్లేస్ ఒకటి ఉందన్నమాట. ఉంది కాబట్టేగా వాడి సింహాసనం అక్కడ ఉంది అని చెప్పింది. అవునా? అంటే వాడి యొక్క అనుకూలతను బట్టి, అవసరతను బట్టి ప్లేసులు మారుస్తూ ఉంటాడు. ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కోసారి ఒక్కొక్క అవసరతను బట్టి అక్కడ చేరతాడనమాట. పెర్గములో వాడి సింహాసనం వేసుకొని కూర్చున్నాడని చెప్తున్నాడు ఇక్కడ. అంటే వాడు అక్కడే ఉన్నాడు. మరి ప్రపంచమంతటా మనుషులందరినీ ఎలా ప్రభావితం చేస్తున్నాడు వాడు అంటే, వాడు ఉన్న ప్లేస్ ఏదో ఒకటి ఉంది, కానీ భూమండలం మొత్తాన్ని కూడా వాడు నెట్వర్క్ ఏర్పరిచాడన్నమాట. అర్థమైందా? వాడి నెట్వర్క్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు శాటిలైట్ ఎక్కడుంది? అంతరిక్షంలో ఉంది. అది అక్కడ ఉండి టోటల్గా భూమి మీద ఉన్నటువంటి మనందరికీ ఎక్కడో అమెరికాలో ఉన్నోడికి, ఇండియాలో ఉన్నోడితో ఫోన్ కాంటాక్ట్ లింక్ చేస్తుంది. ఇటు నుంచి వాడేం మాట్లాడుతున్నాడు, అటు నుంచి వీడేం మొత్తం అక్కడ రికార్డ్ అవుతుంటుంది. మన సంభాషణలన్నీ కూడా మనం అనుకుంటాం ఇద్దరే వ్యక్తులకి సీక్రెట్ తెలుసు అనుకుంటాం, కానీ ఇంకొక పర్సన్ ఉన్నాడు అక్కడ. అయితే శాటిలైట్ రూపంలో ఉన్నాడు, అది అంతరిక్షంలో ఉంది. అవునా? రైట్. ఒక శాటిలైట్ ఎక్కడైతే ఆ అంతరిక్షంలో ఉండి మొత్తం భూమండలం మొత్తాన్ని నెట్వర్క్ ఏర్పరచుకొని వర్క్ చేస్తూ ఉందో, అంతకంటే తీవ్రమైన శక్తులు కలిగి అపవాది రాజ్యపాలన జరిగిస్తున్నాడు. ఇది క్లియర్గా తెలుసుకొని ఉండాలి మనం. అయితే వాడు తరచుగా ఈ విషయాలు మన జ్ఞాపకాల్లో లేకుండా మాయ చేస్తూ ఉంటాడు. వీటిని మనం గ్రహించుకోకుండా, వీటిని మన మనసులో ముద్రించుకోకుండా వాడు జాగ్రత్త చేస్తూ ఉంటాడు. వాటిని డిలీట్ చేస్తుంటాడు అన్నమాట మన మైండ్లోంచి. మనం జాగ్రత్తగా వీటిని భద్రం చేసుకోవాలి. కొంతమంది మనుషులు దుర్మార్గానికి ఒడిగడుతున్నారు, మూర్ఖంగా మాట్లాడుతున్నారు అంటే ఆ మనుషుల్ని కాదు మనం చూడాల్సింది, వాళ్ళని ప్రేరేపిస్తున్న ఆత్మల్ని. ఎందుకంటే ముందే చెప్పాడు, మనము పోరాడుతున్నది శరీరులతో కాదు అనేశాడు. కాబట్టి మనుషులు కాదు, వాళ్ళ వెనకుండి కుట్ర చేస్తున్న ఆత్మలను గుర్తుపట్టాలి. అతడు దైవజనుడు, ఆమె దైవజనురాలు, వాళ్ళు దేవుని సంబంధులు. అర్థమైందా? సాతానా నా వెనక్కబో అన్నాడు పేతురు వైపు తిరిగి. పేతురా నువ్వు సైతాను వల్ల, పేతురు ఆ సిలువ నీకు దూరం అగునుగాక, సిలువ నీకు దూరం అగునుగాక అంటే చెడు నా వెనక్కబో అని. ప్రియులారా, మీరు గుర్తుపట్టాలి, పేతుర్ని కాదు, పేతుర్ని ప్రేరేపిస్తున్న సాతానును గద్దించాడు. అంతేకాదు 22లో చెప్తాడు, సీమోనా సీమోనా, సాతాను మిమ్మును పట్టి గోధుమలను జల్లించినట్టు జల్లించుటకు కోరుకొనెను గాని
అన్నాడు. దాన్ని బట్టి మరొక మ్యాటర్ అర్థమవుతుంది మనకేంటంటే, విశ్వాసులమైన మన జీవితాలని శోధించడానికి, పరీక్షించడానికి, పరిశోధించడానికి వాడు దేవుని దగ్గర నుండి పర్మిషన్ కోరుతా ఉన్నాడు. ఇది కూడా యేసయ్యే చెప్పాడు. మీరు గమనించాలి, మన మీద కంప్లైంట్లు చేస్తున్నాడు, మనల్ని శోధించడానికి పర్మిషన్ అడుగుతున్నాడు. కొన్నిసార్లు దేవునితో వాదన పెట్టుకొని మనకు కావాలనే కొన్ని కష్టాలు వచ్చేటట్టు వాడు చేస్తున్నాడు. ఏబుకులాగా. ఏబు విషయంలో దేవునితో వాదన పెట్టుకున్నాడు. చూడు, ఏబు నీతిమంతుడు, యథార్థవంతుడు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు, భూమి మీద అలాంటి వాడు ఇంకొకడు లేడు అని దేవుడు మాట్లాడితే ఆ ఊరకనే నీతిమంతుడు అయ్యాడా? అంటే వీడు ఊరుకోడన్నమాట. అంటే దేవునితో ఛాలెంజ్ వీడికి. దేవుడు ఫలానోడు మంచి అంటే వీడు ఊరుకోడు. అంటే దాన్ని బట్టి ఏమర్థమవుతుందంటే, దేవుని చర్యలు న్యాయయుక్తములు కాదు, దేవుని ఆలోచనలు సబబైనవి కావు అనేది వీడి అభిప్రాయం అని మనకు అర్థమవుతుంది. అవి సబబే, అవి న్యాయములే అని నిరూపించడానికి దేవుడు వర్క్ చేస్తున్నాడు అన్న సంగతి కూడా మనం గుర్తుపట్టాలి. అర్థమైందా? అంటే దేవుని ఆలోచనలు సబబైనవి కావు, దేవుని న్యాయ విధులు నీతియుక్తములు కావు అనేది నిరూపించడానికి వీడు విఫలయత్నం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీనికి వాడు ఇంకా ఏ వ్యూహం చేస్తున్నాడో తెలుసా? అది కూడా చెప్తాను. ఇప్పుడు 2 పార్టీలు ఎలక్షన్లో నిలబడుతున్నాయి. ఎవరికి ఓటింగ్ ఎక్కువ ఉంటే గవర్నమెంట్ వాళ్ళదవుతుంది, ప్రభుత్వం వాళ్ళదవుతుంది. అవునా కాదా? ఇప్పుడు వీడు పిచ్చోడై పెట్టుకోవాలా దేవుడితో. బాగా వినండి, అసలు దేవుడు ఎక్కడా, వీడెక్కడా? వీడి పవర్ ఎక్కడా, దేవుని పవర్ ఎక్కడా? ఆయన సృష్టికర్త, వీడి సృష్టి. ఆయన కుమ్మరి, వీడి కుండ. అలాంటిది ఒక కుండ కుమ్మరితో ఫైటింగ్ ఏంటి? లాజిక్ లేకుండా తలపడతాడా వాడు? లాజిక్ లేకుండా యుద్ధం చేస్తాడా? కానే కాదు. వాడికి ఉన్న లాజిక్ వాడికి ఉంది. ఏంటంటే, దేవుని చర్యలు న్యాయయుక్తములు కాదు. దేవుడేదో మనం మంచోడు అనుకుంటున్నాం కానీ ఆయన ఒక నియంత. ఆయన ప్రేమలో, ఆయన న్యాయములో వాస్తవికత లేదు అనేది రుజువు చేసి అటు దూతల్ని ఇటు మానవుల్ని నేను ప్రభావితం చేయగలిగితే, దేవుని కంటే ఎక్కువ ఓటింగ్ నాకు కానీ వచ్చే పని అయితే, ఈ ఓటింగ్ను బట్టి ఇప్పుడు ఆదాం హవ్వలు వీడికి సపోర్ట్ చేసినందున గవర్నమెంట్ ఎవరిదైంది? జస్ట్ ఈజీగా అర్థమైపోయింది మనకి. స్తోత్రం చెప్పండి ప్రభువుకి, గట్టిగా చెప్పండి. ఆదాము హవ్వలు అపవాదికి సపోర్ట్ చేసి ఓటింగ్ చేసినందున ఇప్పుడు గవర్నమెంట్ ఎవరిదైంది? టోటల్గా విశ్వ పౌరులందరూ కూడా 100 కోట్ల మందిలో కనీసం ఒక 60 కోట్లు వాడి మాటతో ఏకీభవించి, ఒక 40 కోట్లు దేవుని మాటతో ఏకీభవించేటువంటి స్థాయి ఉంటే చాలు, వీడి గవర్నమెంటు వచ్చేస్తుంది. ఎందుకంటే మెజారిటీకి దేవుడు విలువిస్తాడు. ఎందుకంటే ఆయన ప్రేమమయుడు. మానవులను, దేవదూతలకు అందరికీ స్వాతంత్రం ఇచ్చాడు. ఆయన రోబోల్లాగా చేయలేదు. ఆ స్వాతంత్ర్యాన్ని బట్టి వాళ్ళు దేన్ని సపోర్ట్ చేస్తారో దాంతో దేవుడు కూడా సైలెంట్గా తల ఉంచాల్సిందే. అపవాదికి సపోర్ట్ చేశారు, మౌనంగా సైడ్ అయిపోయాడు. అవునా? యేసయ్యే చెప్పాడు చూడండి, ఇదిగో లోకాధికారి వచ్చుచున్నాడు, ఇక విస్తరించి మాట్లాడని అన్నాడు. ఎవరిని గురించి అన్నాడు ఆ మాట? అపవాదిని గురించి. అంటే యేసయ్యే చెప్పాడు వాడు లోకాధికారి అని. అదేందయ్యా, సర్వాధికారి నువ్వు కదా, నేనే భూమిని వాళ్ళకి ఇచ్చాను, వాళ్ళేమో వాడికి అమ్ముకున్నారు. ఈ అబ్బాయికి నా భూమిని ఒక 5 సెంట్లు ఇచ్చానండి, ఈ అబ్బాయి తీసుకెళ్ళి ఆయనకు అమ్ముకున్నాడు, నేను పోయి ఆయన దగ్గర లాక్కొచ్చుకునేది అయింది, ఇచ్చినాక అయిందే. అట్లాగా ఆ విషయంలో దేవుడు పర్ఫెక్ట్గా ఉంటాడని వీడికి తెలుసు. నాకు మెజారిటీ సపోర్ట్ దొరికితే ఆటోమేటిక్గా సింహాసనం దిగిపోతాడు దేవుడు. అప్పుడు విశ్వమే నేను ఏలొచ్చు అనే వ్యూహంతో
దేవదూతల్ని ప్రభావితం చేసి 1/3 జడగొట్టాడు. ఆ మిగిలిన శేషం మానవులతో భర్తీ చేయాలని మన మీద కుట్ర చేస్తున్నాడు. దేవుని మీద విరక్తి పుట్టేటట్టు. అందుకే చూడండి, లోకంలో చాలామంది న్యాయానికి కూడలేదురా, మంచికి రోజులు కాదురా, అబ్బో అస్సలు ఆడుకుంటున్నారా బాబు, నీతి న్యాయం మంచి అది ఇది అంటే అస్సలు మనుషులు ఎవరు లెక్క చేయట్లేదురా. ఇక లాభం లేదు, మనం కూడా సైతాను గడికే ఓటేయాలా, ఇక దేవుడికి ఈవుడంటే కాదు అని కొంతమంది వాడికి సపోర్టివ్గా వెళ్ళిపోయారు. చూడండి, వాళ్ళని చూసి ఆనందపడుతుంటాడు. అలాగా రాండి బిడ్డలారా, మీరందరూ నాకు సపోర్ట్ చేయండి రా, అద్భుతమైన బంగారు లోకం మీకు ఇస్తారా, జస్ట్ దేవుణ్ణి ఒక యంత్రంలాగా వాడుకుందాం, మనకు కావాల్సినన్ని చేపించుకుందాం, ఆయన చేత మనల్ని మనమే పాలించుకుందాం, తాగండి, వ్యభిచారం చేయండి, తినండి, తలగబోసుకోండి, ఇష్టం వచ్చినట్టు ఊరేగండి, ఏమన్నా అయిపోండి, మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చురా, నాకు సపోర్ట్ చేయండి రా, మన గవర్నమెంట్ మనకి మెజారిటీ రావాలిరా. ఇలాగా మనం మెజారిటీలో ఉన్నామంటే నోరు మూసుకొని దిగుతాడురా కుర్చీ అనే వ్యూహంతో పోరాడుతున్నాడు. అంటే వాడి పట్టుదల చూడండి, వాడి పోరాట పటిమ చూడండి. ఎట్లనన్నా కానీ నేను ఇది సాధించగలిగితే, అట్లా సాధ్యమైతే దేవుడు ముందే నిర్ణయం చేశాడు, అన్నీ చూసేశాడు, అయిపోయిందంటే అలా చెప్పి భ్రమ పెడుతున్నాడు. దాన్ని మీరు నమ్ముతారేమో, నేను నమ్మను. గమనించారు ఈ మాట? ఇప్పుడు అన్నీ ముందే చూసేశాడు దేవుడు. అసలు ఈ విశ్వ నిర్మాణమే జరగక మునిపే ఆయన భవిష్యత్తులోకి తొంగి చూశాడు. ఏం జరగబోతుందో చూసేశాడు. చూసి సృష్టి చేస్తాను, సృష్టి పాపంలో పడుతుంది, పడిన పాపంలో నుంచి వాళ్ళని ఇలా బయటికి తీసుకొస్తాను, మరి వాళ్ళల్లోంచి ఒకడు ఇలా తయారవుతాడు, వాడే నాకు ప్రత్యర్థిగా మారుతాడు, వాడే పోరాడతాడు, చివరికి వాడి పోరాటం ఓడిపోతుంది, గెలుపు అంతిమ విజయం నాది, నా పిల్లలది అవుతుందని అన్నీ ముందే చూసి అంతా ఓకే అనుకొని అప్పుడు మొదలుపెట్టాడు. ఇక ఆయన గెలిచే ఛాన్సే లేకపోతే ఆయన ఎందుకు మొదలు పెడతాడు సృష్టి? ఎంతమందికి అర్థమవుతుందో ఏమో, మరి అర్థమైతే గ్రేటే, మీకు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమైందా? అదే నేను కొంతమంది నా దగ్గరకు వచ్చి, అన్నా ఇది అసలు సమస్య చిక్కు సమస్య అయిపోయింది, ఏం అర్థం కావట్లేదు అంటారు. నేను అంటాను, దేవుడికి కూడానా అంటాను. నేను నాకెళ్ళి చూస్తారు ఎంతగా, దేవుడికి కూడా అంటే ఏందన్నా మరి అసలు ఇది ఏందన్నా, భలే ఇబ్బంది పెడుతుందన్న, భలే సమస్య అయిపోతుందన్న అంటే, అది దేవుడు కూడా పరిష్కరించలేనిదంతా అంటావా అంటే, ఏమోనన్నా దేవుడు కూడా ఏం చేస్తాడో అనిపిస్తుంది అంటే, నీకు దేవుడు కూడా పరిష్కరించలేనంత సమస్య వచ్చే అవకాశం ఉంటే అసలు సృష్టి చేయుడు దేవుడు. అమ్మో నేను సృష్టి చేస్తున్నాను, నేను కూడా డీల్ చేయలేని ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి, అమ్మో నా వల్ల కాదు, అనవసరంగా చెయ్యనేలా, నేను డీల్ చేయలేని సమస్యలు రానేలా, నేను ఇబ్బంది పడనేలా, అసలు చేయకుండానే ఉంటానని ఊరుకునేవాడు. నిన్నంటూ నిర్మించాడు, నీకంటూ బతికిచ్చాడంటే నీకు వచ్చే అన్నిటినీ డీల్ చేయగల దమ్మున్నాడు కాబట్టి. తోడగాడిగా హల్లెలూయా. నీకంటూ జన్మనిచ్చాడు, జీవితం ఇచ్చాడు, నీకంటూ బ్రతుకునిచ్చాడు, నీకు ఉనికిలోకి తెచ్చాడు అంటే నీకు ఎదురయ్యే ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేయగల దమ్మున్నోడు కాబట్టి, నువ్వు చెప్పే ప్రతి సమస్యకు పరిష్కారాన్ని సిద్ధపరిచి ఉంచే దమ్మున్నోడు కాబట్టి లైన్లోకి తెచ్చాడు నిన్ను. నేనే బతకడం కష్టమైతే పెళ్లి చేసుకొని పిల్లల్ని ఎట్టగంటాను? నేను బతకగలను, చేసుకున్న దాన్ని బ్రతికించగలను, మాకు పుట్టే సంతానాన్ని కూడా బ్రతికించగలనన్న దమ్ము చూసుకొని కదా పెళ్లి చేసుకుంది. దేవుడు కూడా సృష్టి అంటూ చేశాడు అంటే దీని పర్యవసానాలు ఎలా మారబోతున్నాయి, ఏం జరగబోతుందని ముందటనే ఎరిగిన వాడై నిర్మించాడు. ఈ మాట గ్రంథంలో చెప్పాడు, స్టార్టింగ్ నుంచి ముగింపు దాకా అంతా ఇలాగా. వాడు నమ్మడు దీన్ని, అది అర్థమైందా? మనం నమ్ముతాం, విశ్వాసులం, వాడు అవిశ్వాసి. అది వాడు నమ్మడు. నువ్వు చెప్పినట్టే జరిగిద్దా, నువ్వు రాసినట్టే జరిగిద్దా? ఎందుకు జరిగిద్ది? దాన్ని మారుస్తానికే కదా ఇప్పుడు నేను పూనుకుంది. రే నేను చేసినట్టే జరిగిద్దిరా, నేను చేసినట్టు కాకుండా ఇంకో రకంగా జరగదురా అంటే అట్లా చెప్పాక మభ్య పెడుతున్నా మమ్మల్ని. ఎందుకు జరగదో చూపిస్తా,
జరిపించి నిరూపిస్తా, ఛాలెంజ్, సరిపో అని చిరునవ్వు నవ్వుకొని. ఇప్పుడు అక్కడ అసలు ప్రచండ పోరాటం అది. ఫస్ట్ పోరాటం అక్కడ జరుగుతుంది, తర్వాత ఇక్కడ జరుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి వాడు దేవుడిని ఒప్పుకోడు. దేవుడు నీతిమంతుడు అంటే వాడికి ఇష్టం ఉండదు. దేవుడు న్యాయవంతుడు అంటే ఏం కాదు, నీ బొంద అన్యాయస్తుడురా అంటుంటాడు. దేవుడు మంచోడంటే ఒప్పుకోడు వాడు. కాబట్టి వాడు ఇలాంటి ఆలోచన పెట్టుకొని మానవ జాతిని ప్రభావితం చేసి చాలామందిని వశపరుచుకున్నాడు, ఏలుతున్నాడు. ఇప్పుడు అర్థమైందా ఏం చేస్తున్నాడు? ఎలా వెళ్తున్నాడు? వాడు ఒక అంధకార సామ్రాజ్యాన్ని స్థాపించి ఆత్మరూపులుగా ఉండి బయటకు కనబడకుండా అదృశ్య రూపంలో ఉండి ప్రారంభం నుండి ఇప్పటిదాకా మొత్తాన్ని పతనం చేసుకుంటూనే వస్తున్నారు. కాబట్టి ఇందులో వాడు శాఖలను డివైడ్ చేశాడు, ఒక్కొక్క దయ్యం ఒక్కొక్క డ్యూటీ. ఓకేనా? ఇప్పుడు మన పోరాటం ఎవరితోనో మీకు అర్థమైంది. మెయిన్గా చెప్పండి, ఎవరితో? ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులు. ప్రస్తుత అనే పదం వాడాడు గనుక శరీరులే కానీ పాపం వాళ్ళ ప్రమేయం ఏమీ లేకుండా వాళ్ళని ఏలుతున్నటువంటి దురాత్మల వశంలో ఉన్నటువంటి వ్యక్తులు. ఇప్పుడు నేను ఇలాగనే ఉండి, లేకపోతే ఒక వ్యక్తి ఇలానే ఉండి వాళ్ళు ఒక దయ్యం పనిచేస్తూ దాని ఇష్టానుసారంగా తిప్పిందనుకో, వాడికి విలువ ఉంటుందా? వాళ్ళలో ఉన్న దయ్యానికి విలువ ఉంటుందా? చెప్పండి. మళ్ళీ చెబుతా, ఒక వ్యక్తి ఉన్నాడు, వాడు స్వతంత్రుడుగా లేడు, వాడిని ఎత్తిన ఒక దయ్యం కూర్చొని వాడిని ఏలుతుంది. ఇప్పుడు విలువ దేనికి? వాడికా వాడి మీద కూర్చొని ఏలేదానికా? ఖచ్చితంగా. కాబట్టి ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ అంటే లోకనాథులుగా కనబడుతున్న వాళ్ళంటే లోక అధికారులుగా కనపడుతున్న వాళ్ళ మీద కూర్చొని పనికి మాలిన చట్టములు చేస్తూ పనికి మాలినటువంటి పరిస్థితులు కల్పిస్తూ రకరకాలుగా ప్రజల్ని క్షోభలకు గురి చేసేటువంటి పనులు చేస్తున్నది. ఏదేది? కాబట్టి ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులు అంటే ఎవరు చిక్కితే వాళ్ళని వశపరుచుకుంటే, అధికారి కావచ్చు, వాడు ఏ శాఖలోనన్నా ఉన్నాయి, దానికి అందాడంటే మాత్రం ఆవహించేస్తుంది. ఆవహించి వాడి చేత పిచ్చి పిచ్చి పనులన్నీ చేపిస్తుంటుంది అన్నమాట. అన్యాయాలు చేపిస్తుంటుంది. న్యాయం జరగాల్సినోడికి అన్యాయం చేపిస్తుంటుంది, అన్యాయస్తుడికి న్యాయం చేపిస్తుంటుంది అన్నమాట. మనమేమనుకుంటాం, వాడ అధికారి ఇలా చేశాడు, ఈ అధికారి ఇలా చేశాడు. కాదు, వాడిని ఎత్తన కూర్చున్న దయ్యం ఆ పని చేపిస్తుంది వాడిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం మనుషుల్ని చూస్తాం, ఎందుకంటే దృష్టి రూపంగా కనబడుతుంది వాళ్ళు కాబట్టి. కానీ ఆత్మ సంబంధి అయిన వాడు వివేచనతో ఆ మనుషుణ్ణి ప్రేరేపిస్తున్న దయ్యాన్ని చూస్తాడు. మనిషిని ద్వేషించడు కానీ వాడిని పీడిస్తున్న దయ్యమును వెళ్ళగొట్టడానికి దాన్ని ఎదుర్కొంటాడు. కాబట్టి మనం పోరాడున్నది శరీరులతో కాదు. వరుసగా చెప్పండి, ఎవరితో? ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ. 4 రకాలండి. ఇప్పుడు ఇవన్నీ కలిసి ఏ ఏ విషయాలలో మనం ముందుకెళ్లకుండా మనల్ని దెబ్బతీయడానికి పోరాటం చేస్తున్నాయో లేఖనాల్లో మనకు రాయబడి ఉంది. ఇప్పుడు మేజర్గా మెయిన్ ఏదో చూపించా. అంటే హోమియో తత్వశాస్త్రంలో రోగాలు 3 భాగాలుగా విభజించాడు. హోమియో తత్వశాస్త్రంలో రోగాలను 3 భాగాలుగా విభజించాడు. అంటే 3 మెయిన్ రోగాలు అన్నమాట, ప్రధాన రోగాలు, తల్లి వ్యాధులు అన్నమాట. తల్లి వ్యాధులు సోరా, సిఫిలిసు, సైకోసిసు అని 3 భాగాలు విడగొడతాడు. సోరా దాదాపు 100లో 90 మందికి ఉంటుంది. ఇక సిఫిలిసు, సైకోసిస్ అనేవి ఇక మళ్ళీ అది కొంతమందికి తక్కువగా ఉంటుంది. అయితే సోరా అనే మాతృవ్యాధి ఉన్నవాడికి
ఏ ఏ లక్షణాలు ఉంటాయి అనేది ఒక నోట్స్ ఉంటుంది అన్నమాట. సిఫిలిస్ అనే మాతృవ్యాధి ఉన్నవాడికి ఏమేమి జబ్బులు ఉంటాయి అనేది ఒక నోట్స్ ఉంటుంది. సైకోసిస్ అనే మాతృవ్యాధి ఉన్నవాడికి ఇక లోపల ఏమేమి లక్షణాలు కనపడితే వాడి నుంచి ఎలాంటి లక్షణాలు బయటపడతాయి అనేది ఒక నోట్స్ ఉంటుంది. అట్లా ఈ 3 మాతృవ్యాధులు అన్నమాట. వీటన్నిటికి కూడా మాతృక లాంటిది సోరా. కాబట్టి సోరా అనే బలహీనత ఒక మనుషుడికి ఉంటే వాడికి ఏమేమి లక్షణాలు వస్తాయి, ఒకే లక్షణం బయటపడతాయి, రకరకాల లక్షణాలు బయటకు వస్తాయి. వాటిని బట్టి మూలానికి మందిస్తాడు హోమియో వైద్యుడు. అంటే కొద్దిగా చదివేలే, అందుకని అది చెబుతున్నాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? ఇప్పుడు మనకి సోరా దొరికింది అంటే ఏంటి? అసలు మనం ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితులన్నిటికీ మేజర్ కారణం ఏదో దొరికింది. అసలు ఫస్ట్ ఫైటింగ్ ఎవరితోనో అర్థమైపోయింది. ఎవరితో అంటే ఎఫెసీ పత్రిక 6:12. ఇక ఈ దయ్యాలు ఇక మనల్ని ఎన్ని రకాలుగా ఎదుర్కొంటాయంటే దానికి లేఖనంలో అనేక పోరాటాల ప్రస్తావన ఉంది. లూకా సువార్త 13వ అధ్యాయం 24వ వచనంలో దేవుని మార్గంలోకి మనం ప్రవేశించకుండా అవి పోరాడతాయి. పెన్నుంటే టపిమని రాసుకో, ఇక నాకెళ్ళి చూసుకో. ఇంకెక్కువ సుదీర్ఘ ప్రసంగం ఏముండదు, ఇక తేల్చి పడేస్తామా. దేవునికి స్తోత్రం. అసలు దేవుని రాజ్య ప్రయాణానికి, ఇరుకు మార్గ ప్రవేశానికి అడ్డు తగులుతాయి. అంటే ఒకడు నిజమైన దేవుణ్ణి తెలుసుకోకుండా వాటికి మబ్బు కలిగిస్తాయి. ఒకవేళ భక్తుల ప్రార్థనను బట్టి దేవుడు వాడి కళ్ళు తెరిస్తే వాడు ఇరుకు మార్గంలోకి వెళ్లకుండా అడ్డుపడతాయి. ఇరుకు మార్గ ప్రవేశం చేయకుండా, అసలు రక్షణ బాప్తిస్మం పొందకుండా అడ్డుపడతాయి. అర్థమైందా? అసలు సత్యమే మనకు అర్థం కాకుండా ఫస్ట్ ట్రై చేస్తాయి. అర్థమై వెళ్ళటానికి ప్రయత్నిస్తే వెళ్ళు, చర్చికి వెళ్ళు, బాప్తిస్మం మాత్రం పొందవా. ఎందుకంటే బాప్తిస్మం పొందాడు అనుకో, ఈ మనుషుడు ఏమంటున్నాడో తెలుసా? ఇక లోకాధికారి హక్కుల నుండి నేను వైదొలుగుతున్నా, ఇక నా మీద సర్వ హక్కులు నన్ను రక్తం ఇచ్చి కొన్న యేసుకే. అలాగా ఒక వ్యక్తి బాప్తిస్మం పొందితే ఆ వ్యక్తి మీద ఉన్న సాతాను హక్కులన్నీ తొలగిపోయి ఇక దేవునికి సంపూర్ణ హక్కు వచ్చేస్తుంది ఆ మనిషి మీద. అందుకని ఎంత అడ్డుపడతాడో వాడు రక్షణ బాప్తిస్మం పొందకుండా. అంటే దేవుని దగ్గరికి వెళ్ళు, కానీ దేవుని ఆజ్ఞ పాటించవాకు. ఆజ్ఞ పాటించినది సాతాను చెప్పిన మాట విన్నందుకే కదా వీళ్ళు సాతానుకు దాసులైంది. అంటే వాడేం చేస్తాడంటే వాడి అధీనంలో ఉన్న వాళ్ళని, నీకు దేవుడు అంటే ఇంట్రెస్టా, వెళ్ళు, కానీ దేవుడు చెప్పింది వినవాకు. అంటే ఆయన ఆజ్ఞకు నువ్వు లోబడ్డావు అనుకో, నువ్వు ఆయనకు దాసుడు అవుతావు. ఇప్పుడు యేసయ్య బాప్తిస్మం పొందమన్నాడు, ఆయన ఆజ్ఞ విని మనం ఆయనకు లోబడ్డామనుకో, ఆయన తన పరిశుద్ధాత్మను మన లోపలికి పంపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు అంటే ఇంకా ఆ ఇల్లు నాది, ఆ పర్సన్ నావాడు, ఇక జీవగ్రంథంలో పేరు ఎక్కుద్ది. అంటే దేవుని పరిశుద్ధుల గ్రంథంలోకి చేర్చబడిపోతున్నాడు అన్నమాట. అంటే ఇక సాతాను బ్యాచ్లో నుంచి పక్కకి వెళ్ళిపోతున్నాడు అన్నమాట. మరి ఒక పర్సన్ మిస్ అయితే వాడి బృందంలో ఒక సభ్యుడు మరి మెజారిటీ సంగతి అటుంచి అసలు ఇంకా దారుణం అయిపోయింది కదా. దేందిరా నా పార్టీలో ఉన్న వాళ్ళంతా ఆ పార్టీకి పోతున్నారు, నా సంగతి ఏందిరా అని పార్టీ మారొద్దు, పోతే పోయావు, పార్టీ మారొద్దు అని కూర్చుంటాడు. అది విషయం మనకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వీడికి సంఖ్యాబలం తగ్గకూడదు, కానీ ఏం చేద్దాం? పెద్ద ఆయన చెప్పాడు ముందే, ఒరే నువ్వు ఎన్ని తిప్పలు పడ్డా నువ్వు కుండవి, నేను కుమ్మరిని, నాతో నువ్వు కాదురా అంటే, ఏం కాదు అట్ట చెప్పి బెదిరిస్తున్నావు మమ్మల్ని. నువ్వే చెబుతావుగా న్యాయానికి ధర్మానికి కట్టుబడతానని, నువ్వు అట్లనే కట్టుబడి ఉండు, నేను చెప్తాగా, నిన్ను ఓడిస్తాగా. కావాలంటే చూడండి మీరు, ఎప్పుడు వాడు సమూహాన్ని మీదేసుకొని సమూహాన్ని ప్రేరేపించి దేవుని మీదకి తీసుకెళ్తుంటాడు. మనుషులను దేవునికి వ్యతిరేకముగా తిప్పుటయే వాడి పని. ఎక్కడొచ్చాగా మనం? ఏంటిది?
ఇరుకు మార్గ ప్రవేశం అనేది జరగనీయకుండానే జాగ్రత్త పడతాడు. జరిగింది పో, దాటి పోనే పోయాడు పో. అయితే వాడే నిరాశ పడతాడు అనుకున్నావా? వాడికి నిరాశ ఉండదు, దరిద్రుడికి. మనల్ని నిరాశలోకి నెడుతుంటాడు. వాడు నిరాశపడండి. వాడే కాదు, అసలు ఏ దయ్యాలో నిరాశపడవు తెలుసా మీకు? అవి ఓటమితో నిండిన పోరాటం చేస్తూ కూడా నిరాశపడవు. చూడండి, నిరాశపడి ఏ దయ్యమన్నా ఆత్మహత్య చేసుకుందేమో? ఉంటే చెప్పండి మరి నాకు. ఒక దయ్యమైనా నేను పట్టిన మనుషులందరినీ ఆ దేవుడు లాగేస్తున్నాడు, ఇక నాకు జీవితం వద్దు, ఈ జీవితం వద్దు అని ఏ దయ్యమైనా పోయి దానంతటా అది పోయి పాతాళ అగ్నిలోకి దూకింది అని చెప్పండి నాకు. మనోళ్ళు కిరోసిన్ పోసుకున్నట్టు పోయి దూకిందా? ఏ దయ్యం కూడా అట్లా నిరాశకు గురయ్యి అలాగ ఆత్మహత్య చేసుకోదు. అసలు వాటి దగ్గర బోల్డ్ అంత విషయం ఉంది మనం నేర్చుకోవాలంటే. నియమం తప్పి పోరాడవై, నియమ ప్రకారం పోరాడతాయి దయ్యాలు తెలుసా మీకు? పొరపాటున కూడా ఒక దయ్యము మంచి పని చేయదు, చూసుకో కావాలంటే. అవునా? ఏ దయ్యమైనా పోనీ ఎవరికైనా ఇబ్బంది ఉన్న 1 లక్ష రూపాయలు ఇచ్చిందో చూడండి. మన కథల పుస్తకాల్లో మంచి దయ్యం, ఆ దయ్యం, దయ్యాల సహాయం అని రకరకాల కథల పుస్తకాల్లో ఉంటాయి. నిజంగా దయ్యాలు అట్టుంటే బాగుండు అనిపిస్తుంది. చిన్నప్పుడు చందమామ, బాలమిత్ర, బొమ్మరిల కథల పుస్తకాలు ఉన్నాయి కదా. ఆ కథల పుస్తకాల్లో అత్తగారు కోడల్ని రాచి రంపాన పెడుతుంటే పాపం కోడలు ఊరు వెలపటికెళ్ళి చెట్టు కింద కూర్చొని ఏడుస్తూ ఉంటే చెట్టు మీద దయ్యాలు మాట్లాడుకుంటాయి, నీకు అన్యాయం జరుగుతుందా? అట్లయితే నీకు ఇది ఇస్తాను, ఇది తీసుకెళ్ళి ఇంట్లో పెట్టు అని ఒక బెత్తం లాంటిది ఇస్తుంది అన్నమాట. ఇస్తే ఆ కోడలు తీసుకెళ్ళి అది ఇంట్లో మూల పెట్టి కోడలు తన పని తను చేసుకుంటుంది. అత్తగారు లైన్లో రాగానే ఆ బెత్తం లేచి అత్తను బాదుతూ ఉంటుంది అన్నమాట. కోడల్ని తిట్టినప్పుడల్లా బెత్తం లేచి కొడతా ఉంటుంది. ఇక బెత్తానికి దడుచుకొని ఇక అత్తగారు కోడల్ని ఏమనుకుని ఉంటుంది అన్నమాట. దయ్యాల సహాయం అని ఒక కథ. అట్లా దయ్యాలు హెల్ప్ చేసినట్టు కథలే తప్ప వాస్తవం కాదు. ఒక్క దయ్యం కూడా మంచి పని చేయదు. ఒకవేళ దయ్యము మంచి పని చేస్తే అది నియమం తప్పినట్టే. మనం చేస్తాం, మంచిగా బతకాల్సిన వాళ్ళు నియమం తప్పి దరిద్ర పనులు మనం చేస్తాం. కానీ మనం చేస్తాం పరిశుద్ధంగా బతకాల్సిన వాళ్ళు మనం నియమం తప్పి అప్పుడప్పుడు ఏదన్నా పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తే మనం చేస్తాం. తప్పితే మనం తప్పితే దయ్యాలు పొర్రపాటును కూడా చెడిపోయినాయే కదా, అవి ఒక్క మంచి కూడా చెయ్యవు. ఎంత వాస్తవమో చూడండి. ఇది ఈ రకంగా చెప్పుకుంటా పోతే ఎన్ని ఉన్నాయో దయ్యాల దగ్గర పాఠ. అది కూడా చెప్పా ఒకసారి అంశం, దయ్యాలు నేర్పుతున్న పాఠాలని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ దయ్యం కూడా కాలి పిల్లి పండుకొని నిద్రపోదు మనలాగా. రాత్రి పగలు తేడా లేకుండా అవిరామ కృషి చేస్తాయి మనుషుల్ని నాశనం చేయటానికి. వాటికి డే అండ్ నైట్ డ్యూటీ. ఎందుకంటే వాళ్ళ లీడరే డే అండ్ నైట్ డ్యూటీ చేస్తున్నప్పుడు మరి అవి చేయవా? రాత్రింబగళ్ళు మన సహోదరుల మీద నేరము మోపు వాడైన అపవాదం ఉంది. డే అండ్ నైట్ డ్యూటీ చేస్తున్నాడు. అసలు రాజే అంత తీవ్రంగా కృషి చేస్తుంటే ఇంకా మిగిలిన వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకుంటే వాడు వచ్చి శిక్షలు వేయడు, గడ్డి పెట్టడు. సిగ్గులేని దయ్యాలరా, బుద్ధి లేదురా మీకని. ఎంత కష్టపడుతున్నాను రా మనకు రాజ్యం తేవటానికి, ఎట్లా ఉండబుద్ధి అవుతున్నారా మీకు ఒట్టిగా అనడు. అవి అనిపించుకో, చాలా రోషంగా పనిచేస్తాయి. తెలుసా మీకు? వాటి విశ్వాసం చూడండి. అవి బలహీనులు అయినప్పటికీ బలవంతుడైన దేవుణ్ణి ఎదుర్కోవడానికి నడుంగట్టినాయి. అంటే వాటి పట్టుత్వం మీద వాటికి ఉన్న నమ్మకం. అరే బలవంతుడైన దేవుణ్ణి పక్కన పెట్టుకొని మనకి ఏం డౌటు, ఏం భయం. బలహీనుడైన రాజును పెట్టుకొని వాడి పక్షంగా ఎంత పోరాడుతున్నాయో చూడండి దెయ్యాలు. అవునా? మరి బలవంతుడైన దేవుణ్ణి పెట్టుకొని మనకేమో పోరాటం చేత కాకపోయే, మనకి బోల్డ్ అంత డౌట్. దేవుడు నిజంగా ఈ విషయంలో హెల్ప్ చేస్తాడంటావా? ఏమో దేవుడు తట్టెడు డౌట్లు మనకి. అసలు దెయ్యాలకు ఎప్పుడన్నా వాటి రాజు మీద డౌట్ ఉందా? వాటి రాజు మీద ఎంత విశ్వాసమో వాటికి.
మళ్ళీ ఆ వెధవాయి ఓడిపోయేదే. అయినా నిరాశపడవు. ఇలా ఎన్ని పాఠాల్లో. ఒకే కప్పు కింద నలుగురు ఉంటారు, మళ్ళీ పరిశుద్ధులే, దేవుని బిడ్డలే, 3 రోజులకోసారి కొట్లాడుకుంటుంటారు. అదేమంటే ఒకళ్ళు వచ్చిన ఒకళ్ళు చూపించుకుంటుంటారు. మధ్యలో నేను పోతే నేను బుక్ అవుతా. అనయ్య ఏమనుంది అన్నయ్య, అనయ్య ఏమనుకోవద్దు, మిమ్మల్ని అడగకూడదు, ఏమనుంది వాక్యంలో ఎఫెసీ పత్రిక 5:22 ఏముంది? స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉందా లేదా? ఉందా లేదా అన్న చెప్పన్నా, నువ్వు ఉందా? ఎక్కడ లోబడిందన్నా అల్లాడిస్తుంటే? అనయా మాకోవచ్చు, మాకు తెలుసు లేఖనం. అనయా నువ్వు చెప్పు, ఆ కింద వచ్చిన ఏమన్నా చదువు, నేను నువ్వే చదువు. భర్తలారా మీ భార్యలను ఆయన ప్రేమించమను, నేను లోపడతాం. పెద్ద ఏదో ఆయనకే తెలుసు లేఖనం, మాకు తెలియదు. మాకు తెలుసు, మేము చదివాం బైబిల్ అంటే ఇక నేను ఎరుగు ముఖం వేసుకొని అది వీళ్ళిద్దరూ వాక్యమే మాట్లాడుతున్నారు. నాకు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇద్దరు వాక్యమే మాట్లాడుతున్నారు, ఒకే కప్పు కింద ఉంటారు, 2 రోజులకోసారి కొట్లాట. అసలు దయ్యాల్లో ఐక్యత చూడండి. నలుగురు ఇంట్లోనే నలుగురు మళ్ళీ పరిశుద్ధులు. ఆ ఉన్న 100 మంది సంఘంలో అది పనిచేసే 5-10 మంది వాళ్ళకి మళ్ళీ ఫైటింగు ఫీలింగు. ఆమె ఓవర్ యాక్షన్ చేస్తుంది, ఆమె ఈయన మామూలుగా చేయట్లా పెత్తనం అని వీడి మీద వాడి మీద రాళ్ళు. అరే దయ్యాలు ఒక్కడిలో 2000 ఉన్నాయంటే అసలు వాటి ఐక్యత, వాటి ఏక మనసు, వాటికి ఏకాత్మ, వాటి ఏకభావం, ఏకతాత్పర్యం పౌలు మాటలని దయ్యాలు తీసుకున్నాయని డౌట్ నాకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పౌలు పరిశుద్ధులకు రాసిన వచనాలన్నీ అవి చదువుకొని యూనిట్ అయినాయా ఏం సంగతి అర్థంగా. ఎంత ఐక్యత వాటికి, అవునా? వెళ్ళి దానికంటే చెడిపోయిన 7 దయ్యాలు వెంట పెట్టుకుని వచ్చిందంట. అసలు కలిసి ఉండటానికి కదా దయ్యాల్లో ఐక్యత చూడవచ్చు. ఇట్లా బోల్డ్ అనే విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ సబ్జెక్టు కాదులే, అసలు అవి ఎలా పోరాడితే అసలు మన వాటితో ఫైటింగ్ ఏంటని. మొట్టమొదటిది ఇరుకు మార్గాన ప్రవేశించకుండా ప్రవేశాన్ని అడ్డు తగులుతాయి. అయినా వెళ్ళామనుకో, అంతటితో ఆగవు, పని ముగించుకో. జారిపోనే పోయాడ్రా, బాప్తీసం పొందనే పొందాడ్రా అనుకో. వెంటనే ఓదార్చుకుంటా. ఏమని తెలుసా? పొందితే యోధా చిక్కలా, దేవునితో నడిచిన బిలాం చిక్కలా, కొరహ చిక్కలా, వీడు కూడా చిక్కుతాడు. ఎందుకు వదిలాలి? దేమా చిక్కలా, ఇహలోకమును స్నేహించి, హుమేనై చిక్కలా, అలెక్సాంద్రు చిక్కలా, ఎందుకు చిక్కరు వీళ్ళు? చిక్కుతారు. మనం నిరాశపడకూడదు, నిరాశను వాళ్ళకు కల్పించాలా, మనం ఆశ కలిగి పోరాడాలా అని. ఇరుకు మార్గ ప్రవేశంలో నువ్వు ప్రవేశించి వెళుతున్నా వెంటబడి ఏం చేస్తాయో తెలుసా? యాకోబు 4:4 చెప్పినది జరిగిస్తాయి. చూడు, ఇరుకు మార్గంలో ప్రవేశించడమే పోరాటం అయితే ప్రవేశించినాక ఇంకొక పోరాటం. చూడు యాకోబు 4:1 చూడు. మీలో యుద్ధములను పోరాటములు దేని నుండి అద్దుగో, మీలో యుద్ధములను పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీ అవయములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. అద్దుగద్దుగద్దుగా మనం ఇరుకు మార్గంలోకి అయితే ప్రవేశించాం, కానీ సైతాను గాడికి సపోర్ట్ చేసే ఏజెంట్ ఒకడు మనతో ఉన్నాడు. వాడి పేరు శరీరంగాడు. దేవునికి స్తోత్రం. వాడి పేరేంది? శరీరంగాడు. వీళ్ళలో భోగేచ్ఛలు ఉన్నాయి. ఈ దయాలు ఏం చేస్తాయి తెలుసా? అయ్యా వెళ్ళిపోయావా? ఒరే ఎన్ని నియమాలు ఉండాలి, ఎంత యాతన, ఎంత పరిశుద్ధత కావాలి, అసలు నీ వల్ల ఎక్కడైద్ది? అరే చిన్న వయసు, అనుభవించాల్సిన జీవితం, లోకం, ఆనందం, ఆకర్షణ. అరే యవన ప్రాయం, అరే ఇంత అందగాడి, ఇంత అందగత్తెవి, ఇంత నీటుగా ఉన్నావు, ఇంత అట్టా ఉన్నావు, ఇట్టా ఉన్నావు, అసలు ఇదంతా అడవి కాచిన వెన్నెలైపోతుంది కదా. అసలు ఏమనుకొని ఇందులోకి ప్రవేశించావు నువ్వు అసలు అని నీ అవయవములలో
భోగేచ్ఛలను రేపుతాయి. సుఖవాంఛలు. అర్థమైందా? ఇరుకు మార్గానికి దారి పోయాడ్రా అని వదిలేయవు. ఇరుకు మార్గాన ప్రవేశించిన నీ అవయవంలో భోగేచ్ఛలను రేపి నువ్వు వాటి కోసమైనా మళ్ళీ వెనక్కి వెళ్ళేటట్టు చేస్తాయి. అర్థమైందా? వాటి కోసమైనా వెనక్కి వెళ్ళేటట్టు. దేమా అసలు ఎంత అద్భుతమైనటువంటి భక్తులతో సహచర్యం చేశాడండి. పౌలంతటి వ్యక్తితో సహవాసంలో ఉండి పౌలంతటి వాని ఉపదేశం విన్నవాడు ఎంత అద్భుతమైన ఆత్మీయ అంతస్తులో ఉండుంటాడో ఊహించండి ఒక్కసారి మీరు. అంత గొప్ప ఆత్మీయ అంతస్తుకి ఎక్కినటువంటి దేమ తన దేహములో పోరాడుతున్న భోగేచ్ఛలకు వశుడై, ఆత్మల యొక్క ప్రేరణ, దురాత్మల ప్రేరణకు వశుడై ఒకరోజు అనుకున్నాడట, ఈయనకే సరైన అంగీ లేదు, ఏమీ లేదు, ఈయనదంతా బికారి బతుకు, ఎంతో తిరిగిన నా బతుకు బికారి బతికే. సన్యాసి రాసుకుంటే బూడిద రాలుందని ఏంతో తిరిగిన నేనేం పొందాను? ఎప్పుడు ఆ ఆత్మలు అంటాడు, యేసు మహిమ అంటాడు, యేసయ్య కోసం మనం కష్టపడాలంటాడు, ఆయన తిండి లేకుండా ఉంటాడు, నాకు సరిగ్గా తిండి దొరకదు, ఏం పాడలేదు, ఏం బహుమానమో, ఏం పరలోకమో, ఏం మహిమో, ఏం తగలబడిందో కానీ ఇట్లయితే చివరికి నా ఆశలన్నీ అడియాశలు అయిపోయి చివరికి ఎటు కాకుండా అయ్యేటట్టున్నాను నేను అని తన జీవితం ఏదో తనకు అన్యాయం జరిగిపోతున్నట్టు, తను ఏదో లాస్ అవుతున్నట్టు ఫీల్ అయ్యి పౌలున్న ఆత్మీయ మెట్టు, పౌలు కలిగి ఉన్న ఆత్మీయ ఆనందము గుర్తుపట్టలేక అధమ సుఖాలను ఆశించి ఇహలోకమును స్నేహించి ఒకరోజు నిర్ణయించుకొని వెళ్ళిపోయాడు. పౌలును వదిలేసి వెళ్ళిపోయాడు. దేమాయేడు అంటే దేమా లేదు, ఏం లేదు, వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళావు దేమా అంటే ఏం చెబుతాడు? నాకు నచ్చలేదండి, నచ్చలేదు నాకు. యాకోబులోనే ఉంది 4లో, ఈ లోకముతో ఎవడు స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. అప్పటిదాకా దేవుని దాసుల్ని వెంబడించి ఒక గొప్ప దాసుడై ఉండి ఒక్కసారిగా లోకాన్ని స్నేహించి వెళ్ళిపోయినందున దేవునికి ఏమయ్యాడు అంటే గెలవగలిగిన దేమాని వేటిని రేపి? ఇహలోక వాంఛలను రేపి, భోగేచ్ఛలను రేపి. ఇదే నీకున్న ఈ టాలెంట్కి, ఈ తలాంతుకి, ఈ జ్ఞానానికి అసలు నువ్వు లోకంలోకి వెళ్ళి కానీ ఇంత ప్రయాస నువ్వు లోకంలో వాటి కొరకు కష్టపడితే అన్నీ అనుభవించవచ్చు నువ్వు అని సాతానిచ్చిన ప్రేరణకు లొంగి దేమా ఇహలోకాన్ని స్నేహించి పౌలంతటి నీతిమంతుని వదిలేసి వెళ్ళిపోయాడు. కాబట్టి ఫస్ట్ ఏం చెప్పాను? ఇరుకు మార్గాన్ని ఎంటర్ కాకుండానే పోరాడతాయి. రెండవది, ఎంటర్ అయిన తరువాత భోగేచ్ఛలను రేపి శోధిస్తాయి. వాటికి చిక్కలేదనుకో, వినండి, భోగలాలన, భోగవాంఛల కొరకైన ఆరాటంలో నువ్వు లొంగకుండా, చిక్కకుండా వాటిని అధిగమించి వాటిని పోరాడుతున్న వాటిని చంపేసి ముందుకు సాగుతున్నావు అనుకో, ఇక శ్రమలను తీసుకొచ్చి నీ ముందు పెడతాయి. సమస్య మీద సమస్య, ఇబ్బంది మీద ఇబ్బంది, అగచాట్ల మీద అగచాట్లు అన్నట్టుగా ఏదో ఒక సమస్య, ప్రాబ్లం వచ్చేటట్టు చేసి నిన్ను ఒత్తిడికి గురి చేస్తూ ఉంటాయి. అది కూడా దేవుని వాక్యంలో చెప్పబడే ఉంది. 2 కొరింథీ పత్రిక ఒకసారి మీరు తీయగలిగితే 7వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూడండి. 2 కొరింథీ 7:5. మేము మాసిదోనియాకు వచ్చినప్పుడును మా శరీరం ఏమాత్రము విశ్రాంతి పొందలేదు, ఎటుపోయినను మాకు శ్రమయే కలిగెను, వెలుపట పోరాటములు, లోపట భయములను ఉండెను. చాలు, చూడండి, ఎటుపోయినా శ్రమే, ఎటుపోయినా ఇబ్బందే. ఒక రకంగా చెప్పాలంటే వాడు ఎంత శోధిస్తాడంటే ఇక ఎటు దారి లేదురా, ఇక అయిపోయాం మనం అన్నంతగా ఇబ్బంది తీసుకొస్తాడు. మరి వాడు అంతసేపు ఇబ్బంది పెడుతుంటే మరి దేవుడు ఏం చేస్తాడన్నా? మనం దేవుడు కావాలని కదా వచ్చాం. దేవుడు కావాలని వచ్చినప్పుడు మరి వాడు అంతసేపు శ్రమలు పెట్టి ఇబ్బంది పెడుతుంటే దేవుడు అడ్డుపడొద్దు. హీరోలాగా విలన్ వచ్చి ప్రజల్ని ఇబ్బంది పెడుతుంటే హీరో ఎంటర్ అవడా? మరి మన హీరో ఏంది పట్టించుకోడు అసలు. కొంతమందికి నిజమే, మన హీరో మౌనంగా ఉంటాడు,
ఎందుకు తెలుసా? బంగారం నకిలీ బంగారమా లేకపోతే ఒరిజినల్ బంగారమో తేలాలంటే ద్రవరూపకమైన అగ్ని వేసి పరీక్షిస్తారు. అవునా? ద్రవరూపక అగ్ని అంటే ఏంది? యాసిడ్. యాసిడ్ అనేది దాని మీద పడకపోతే అది ఒరిజినల్ గోల్డ్ అనుకో, వినండి బాగా, నిజమైన బంగారం అనుకో, ఈ యాసిడ్ పడగానే ఆ కొద్ది గొప్ప ఏదన్నా మైల మురికి ఉన్న యాసిడ్ వల్ల అది కూడా పోయి ఇంకా చమకాయిస్తుంటుంది. అదే నకిలీ బంగారం అనుకో, ఏదో వేరే లోహం దాని మీద బంగారపు కోటింగ్ వేసి తెచ్చాడు అనుకో, ఈ యాసిడ్ పడగానే ఆ పైన ఉన్న బంగారపు కోటింగ్ పోయి దాని అసలు కోటింగ్ బయటకు వచ్చింది. అలాగే ఒక నిజ క్రైస్తవుడికి సాతాను కల్పించే శ్రమలో వాడు ఇంకా దేవునిలో తేజరిల్లేటట్టు చేస్తాయి. ఒక సత్క్రైస్తవుడైతే వానికి శ్రమ వెంట శ్రమ, శ్రమ మీద శ్రమ వస్తున్నప్పుడు ఒరిజినల్ క్రిస్టియన్ ఇంకా తేజరిల్లుతా ఉంటాడు. ఒక నకలీ క్రైస్తవుడైతే ఈ శ్రమల దాటికి తట్టుకోలేక దేవుడు వద్దు, ఆయన రాజ్యం వద్దు, ఆయన బహుమానం వద్దు, ఏమొద్దు అని జంపు. మరి పరలోకంలో కిరీటం ఇవ్వాలి, సింహాసనం ఇవ్వాలి, రాజదండం ఇవ్వాలి, గొప్ప హోదాలో ఉంచాలి, మరి ఉన్నత స్థితిలో ఉంచాలంటే పరీక్షించుకోడు దేవుడు. ఇక్కడేమో 30 ఏళ్ళ ఉద్యోగం, 30 ఏళ్ళు కష్టపడి ఎగిరి చదివితే ఉద్యోగం వస్తే 30 ఏళ్ళు నువ్వు చేసే సర్వీసు దండేసి సెలవుగా పికపోయి అని పంపిస్తారు 60 ఏళ్ళకి. మొత్తం కలిసి ఉద్యోగం వెలగబెట్టేది 30 ఏళ్ళు. ఈ 30 ఏళ్ళ ఉద్యోగానికి ఆ 30 సంవత్సరాల చదువులో సంవత్సరానికి ఒక పరీక్ష కాడి చదువుతా రాస్తా ఉండాలి, పాస్ అవుతూ ఉండాలి, మళ్ళీ ఫస్ట్ క్లాసు. ఏమయ్యా, ఇక్కడ మొత్తం కలిసి 30 సంవత్సరాలు ఉద్యోగానికి ఇన్ని సంవత్సరాలు ఎగ్జామ్ రాయాలి, పాస్ అవుతూ ఉండాలి. అవునా? మరి శాశ్వతంగా ఇవ్వబోతున్నాడు జాబ్ అక్కడ. స్తోత్రం చెప్పండి. అరే చిన్నగా చెబుతారు. శాశ్వతమైన జాబ్ అది. అందులో తీసుకోవాలంటే ఒకటి ఖాళీ పీలిస్తాడేంది ఒట్టిగా. పరీక్ష మాత్రం పరీక్ష ఉండదు. అసలు నాకే పరీక్షలు వద్దన్నయ్య, నాకు హ్యాపీగా ఉండాలి, హాయిగా ఉండాలి. తప్పు. ఎగ్జామ్ రాని, పరీక్ష రాని. నా విశ్వాసమే సువర్ణమయీ సువర్ణమయీ అగ్ని పరీక్షకు నిలచినదై నా విశ్వాసమే సువర్ణమయీ అగ్ని పరీక్షకు నిలచినదై ప్రభువా నీవే ప్రత్యక్షమగువేళ, ప్రభువా నీవే ప్రత్యక్షమగువేళ మెప్పు మహిమ ఘనత నాకే కదా, మెప్పు మహిమ ఘనత నాకే కదా. ఆశ్రయము నీవే, ఆధారం నీవే, ఆదరణ నీవే, ఆశ్రయము నీవే. దేవునికి మహిమ కలుగునుగా. భోగేచ్ఛలతో పోరాటం, ఏమండి, శ్రమలతో పోరాటం. దొరికినోడేమో సుఖభోగాలు రెచ్చగొట్టి లొంగ తీయటాన్ని చూస్తాడు. నాకొద్దు అని వీడు ప్రతిష్ఠించుకొని కూర్చుంటే అట్లయితే ఉండు. చూడు, పోతిఫెరు భార్య యోసేపుని, నువ్వు లోబడితే సుఖం, లోబడకపోతే కోటింగ్. అది వాడి నైజం. నువ్వు అందురా నీకు సుఖభోగం. అర్థమైందా? అందలేదనుకో నీకు టార్చర్ చూపిస్తా. నువ్వు ఎంత టార్చర్ చూపించిందో నేను లొంగను అంటే టార్చర్ మొదలు పెడతాడు. ఎంత మాత్రం మొదలు పెడతాడండి వాడు. టార్చర్ కోసం వాడే వేదన, యాతన, దానికి సంబంధించిన పరిస్థితులు అన్నిటినీ దేవుడు మౌనంగా చూస్తూ
ఓకే ఓకే ఆహా, అట్లా ఇబ్బంది పెడుతున్నావు, పెట్టు ఓకే ఓకే అని మౌనం గమనిస్తూ ఉంటాడు. నువ్వు ఎలా రియాక్ట్ అవుతున్నావు చూస్తుంటాడు. నువ్వేమో ఏమో ఆయన వచ్చి రాని ఎన్నదని ఆయన చూసుకుంటున్నాడు, పర్వాలేదు ఏం కాదులే అని మౌనంగా సాగిపోతుంటే ముచ్చట పడతాడు. ఎరా నా మీద కోపం రావట్లేదా నీకు? వాడు అంత ఇబ్బంది పెడుతున్నా నేను నిన్నేం ఆదుకోవటం లేదు, నేనేం తప్పించట్లేదు, అప్పచెప్తున్నాను, నీకేం నొప్పి పుట్టట్లేదా, నా మీద అసహ్యం పుట్టట్లేదా, కోపం రావట్లేదా? ఇదేంట్రా ఇంకా ఎక్కువగా దగ్గరకు వస్తున్నావు, నువ్వు ఇంకా ఎక్కువ మోకాళ్ళ మీదకి వస్తున్నావు, ఇంకా ఎక్కువగా నాకు సమీపం అవుతున్నావు, నా మీద చిరాకు రావట్లేదా నీకు అన్నట్టు గమనిస్తూ ఉంటాడు. ఒరిజినల్ క్రైస్తవుడు కదా, ఒరిజినల్ దేవుని సంబంధి కదా. అపవాది తీసుకొచ్చి వేసేటువంటి ఆ వేదనలు, ఆ ఇబ్బందులు, ఆ సమస్యలు, వాటన్నిటిని బట్టి ఇంకా కన్నీళ్లతో, అయ్యా అన్నీ చూస్తున్నావు కదా, నాకు జరుగుతున్నాయి అన్నీ నువ్వు చూస్తున్నావు కదా, నువ్వు చూస్తే నాకు చాలే, ఎవరేమనుకుంటే నాకేమయ్యా, నువ్వు చూస్తున్నావు నాకంతే చాలు, నేను సాగిపోతాయా ముందుకి అంటే, ఓకే నాన్న నువ్వు అలానే ముందుకెళ్ళరా అని చెప్తా అని అక్కడి నుంచి ఇంకొక మెట్టు, అక్కడి నుంచి ఇంకొక మెట్టు, రకరకాలుగా వాడు పడదోస్తుంటాడుగా. అవన్నిటినీ వాడు పడద్రోసే ప్రతిదీ కూడా నీ ఆధిక్యతకు ఒక టర్నింగ్ లాగా దేవుడు మారుస్తూ ఉంటాడు. నీకు అభివృద్ధికి, నీ దీవెనికి ఒక మలుపులాగా దేవుడు వాడతాడు. మీకు తెలుసా, ఐగుప్తు మీద ఏలిక అయిన తర్వాత యోసేపు పోతీఫెరో భార్యను తీసుకొచ్చి గుల్ల కోటింగ్ ఇవ్వచ్చు, మన భాషలో చెప్పాలంటే చిత్రవద చేయొచ్చు, మామూలుగా చేయొచ్చు, అవునా? కానీ టచ్ కూడా చేయాల, అని టచ్ కూడా చేయాల. ఎందుకు తెలుసా? ఆమె ఒకవేళ నన్ను శోధించకపోతే నేను జైల్లోకి వచ్చేవాడిని కాదు. జైల్లోకి నేను రాకపోతే భక్షకారుల అధిపతి, పానదాయకుల అధిపతి నాకు కలిసేవాళ్ళు కాదు. వీళ్ళు కలవటం వల్ల, అక్కడ నన్ను కూర్చున్న సమాచారం తెలియటం వల్ల నేను అక్కడికి వెళ్ళటం, ఈరోజు ఈ స్థానంలో ఉండటం జరిగింది. దీనంతటికి స్టార్టింగ్ ఎక్కడ? కాబట్టి పాపం పిచ్చిది పనిగట్టుకొని తను శపించబడి నన్ను ఆశీర్వాదానికి నెట్టింది. హల్లెలూయా, హల్లెలూయా. మీకు తెలియదండి, మన మీద నిందా ప్రచారం చేసే వాళ్ళంతా గొప్ప త్యాగదనులు. వాళ్ళ త్యాగం అసలు ఒక్కోసారి తలుచుకుంటే నాకు అసలు ఎంత బాధ కలిగిద్దో. ఎంత త్యాగం అంటే, ఇప్పుడు మనల్ని నిందిస్తే దేవుడు ఊరుకోడుగా, అవునా? మరి ఏం చేస్తాడో కూడా తెలియదు వాళ్ళని దేవుడు. కాబట్టి అంత త్యాగానికి పూనుకొని వాళ్ళు నాశనం కావడానికి కూడా ఇష్టపడి మనల్ని నిందల పాలు చేసి, దేవుడి కనికరం మన మీదకి వచ్చేటట్టు చేసి, దేవుడు మనల్ని హెచ్చించేటట్టు చేస్తున్నారు. ఎంత త్యాగం చేస్తున్నారో చూడు వాళ్ళు. ఎంతమందికి అర్థమైంది? ఒక రకంగా చెప్పాలంటే అసలు వాళ్ళు గొప్ప త్యాగదనులు, మంచి హెల్ప్ చేస్తున్నారు. చేతుల తమను తాము పాడు చేసుకుంటూ, మనల్ని నిందిస్తూ, ఇబ్బంది పెడుతూ, టార్చర్ చేస్తూ మనల్ని పైకెక్కిస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు యోసేపును ఆమె అలాగా ఒకవేళ ఒక మాట చెప్తా, ఆమె అసలు కదిలించదు అనుకుందాం, అక్కడే ఉండి బానిసలాగానే ఉండేవాడు, లేకపోతే ఆ ఇంట్లో ఏదో మెయిన్ పార్ట్ ఉండేది. అంతేగాని ఆయన రాజు అయ్యేవాడు, రాజు దగ్గరికి పోయి రాజుకే రాజు అయ్యేవాడు కాదుగా. ఫరో ఏమన్నాడు? ఐగుప్తు మొత్తానికి నేను ఫరో, కానీ నాకు, నా ఇంటికి నువ్వు, మొత్తానికి నువ్వే ఫరో, ఎందుకంటే నీ అనుమతి లేకుండా ఒకటి చెయ్యి కానీ కాలు కానీ ఆడించడానికి వీల్లేదన్నాడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఇప్పుడు చెప్పండి, యోసేపుకు అనుమతించబడిన ప్రతి శ్రమ ఒక టర్నింగ్ అయిందా లేదా? కాబట్టి శత్రువు తీసుకొచ్చేటువంటివన్నీ కూడా మౌనంగా ఎందుకు చూస్తాడంటే, వాడు తెచ్చేవన్నీ మన కీడుకు కాదు, మేలుకొచ్చేటట్టు ఆయన టర్నింగ్ మలుపులు తిప్పుతూ ఉంటాడు. అది మౌనంగా ఆయన చేస్తున్న పని. అది నీకు అర్థం కాకుండా శ్రమ వచ్చినట్టుగా అనుభూతి కలిగిస్తాడు నీకు. అసలు ఒక్క మాట నాకు ముక్కుసూటిగా చెప్పు, గుండె చేసుకొని, ఇప్పటి వరకు ఎన్నో శ్రమలు వచ్చినాయి, నిజంగా అన్నీ నువ్వే డీల్ చేసుకున్నావా? అన్నీ నువ్వే పరిష్కరించుకున్నావా? అన్నిట్లోంచి నువ్వే దాటొచ్చావా? నీకు తెలుసా, ఏదో నీకు శ్రమ వచ్చినట్టుగా నీ కళ్ళకట్ట చూపిస్తున్నాడు, కానీ నిన్ను చంకనేసుకొని నడుస్తున్నాడు ఆయన. నిన్ను చంకలో పెట్టుకొని నడుస్తున్నాడు ఆయన.
నీకు అనుభూతి కలిగిస్తున్నాడు, నువ్వే ఫేస్ చేస్తున్నట్టు. నువ్వు కాదు, నువ్వు ఆయన చంకలో ఉన్నావు. ఆయన ఎత్తుకొని నడిపిస్తున్నాడు నిన్ను. రేపు క్లైమాక్స్లో అర్థమైంది నీకు ఎన్ని చోట్ల నిన్ను ఎత్తుకున్నాడు. కాబట్టి వాడు ఎన్నన్నా తెచ్చిపెట్టుకొని నీకేంగా. నువ్వు సత్క్రైస్తవుడు అయితే, నిజంగా దేవుని బిడ్డవైతే, నువ్వు శ్రమ వచ్చే కొద్ది ఇంకా ఎక్కువ దగ్గరికి అయిపోతావు, దేవుడికి ఇంకా సమీపం అయిపోతావు. నువ్వు నకిలీ క్రైస్తవుడు అయితే దూరం అయిపోతావు. ఈ విధంగా మనకి పోరాటాలు ఉన్నాయి. తర్వాత మనం ఇంకా చూద్దాం. ఇంకా టైం అయిపోయింది. మిగిలిన ఈసారి ఎప్పుడన్నా చెప్పేదా? ఇన్ని పోరాటాలు అధిగమించి మనం క్రీస్తు సువార్త ప్రకటిస్తుంటే ఆ సువార్త వ్యాప్తి జరగకుండా, ఎరా మీరు మారిన కాక మొత్తాన్ని ఏం చేస్తారా? ఏందిరా అసలు నా వైపు నుంచి ఎవడు లేకుండా చేసేటట్టున్నారు ఏందిరా మీరు? ఊరి మిమ్మల్ని కొట్టినా సిగ్గు లేదా మీకు? తిట్టినా సిగ్గు లేదా? మిమ్మల్ని రోడ్ల మీద అవమానంగా మాట్లాడినా సిగ్గు లేదా? వైజాగ్లోనూ ఎక్కడో ప్రాంతంలో ఒక పాప ఒక అపార్ట్మెంట్లోకి వెళ్ళింది. పాపం కరపత్రం ఇవ్వటానికి. వాడు ఏం చేశాడు తెలుసా? కుక్కను వదిలాడు ఆ పిల్ల మీదకి. కరిసింది కుక్క. పాపం భయపడి బయటికి పరిగెత్తింది, వచ్చింది, ఇంజక్షన్లు చేయించుకుంది. మరుసటి రోజు మళ్ళా పోయింది కరపత్రం తీసుకొని. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాడికి మైండ్ పోదు ఇప్పుడు, కాదు. మూర్ఖులకు తెలియదు క్రైస్తవ్యం పుట్టుక, క్రీస్తు శిలువ శ్రమలలోనే పుట్టే సంఘ కన్యక. మతమూఢులకు తెలియదు క్రైస్తవ్యం పుట్టుక, క్రీస్తు శిలువ శ్రమలలోనే పుట్టే సంఘ కన్యక. ఘోరమైన శ్రమలైన మాకు కొత్త కాదురా, ఘోరమైన శ్రమలైన 1000 మంది అగునురా. ఒక మనిషిని చంపితే 1000 మంది అగునురా. దేవునికి స్తోత్రం. అసలు మన శ్రమలే టానిక్. తెలుసా మీకు? బాగా బలం వచ్చే టానిక్ల పేర్లు చెప్పండి. బలానికి వాడే టానిక్లు అండి. ఐరన్ టానికా? ఇంకా ఏ పేర్లు ఉంటాయిగా? ఏంటి? డెక్సారెంజా? బలానికి ఐరన్ టానిక్ డెక్సారెంజ్. అది కాదు, పాలల్లో వేసుకొని తాగుతారుగా. సరేలే, ఏదో లేక రకరకాల పేర్లు ఉన్నాయిగా. మనకు బలాన్ని ఇచ్చే అన్ని కూడా అగచాట్లే. శ్రమలే మనకు బలం. అది మన విచిత్ర జీవితం. మనకు ఇబ్బందికరం, మనకి డేంజరు, మనకి శోధన కాలం నిజంగా ఏదంటే శ్రమలు కాదు, సుఖములతో ఉన్న కాలమే ఒరిజినల్గా మనకి శోధన కాలం. నెమ్మదిగా ఉన్న కాలమే మనకు శోధన కాలం. అన్ని అనుకూలంగా ఉన్న కాలమే శోధన కాలం. ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నంత వరకు అది మనకు దీవెన కాలం. ప్రభు మనకు సమీపంగా ఉండే కాలం. ఇది గుర్తించట్లా చాలామంది. అగచాట్లలో ఉన్నప్పుడు దావీదు ఎలాగున్నాడు, రాజు అయిన తర్వాత ఎట్లా అయ్యాడు? అవునా? అట్లా చూసుకోండి. మీరు కూడా శ్రమల్లో ఉన్నప్పుడు దేవునికి ఎంత సమీపంగా ఉన్నారు. కాస్త నెమ్మది గల దినములు రాగానే ఎట్లా తయారయ్యారు. శ్రమల్లో ఉన్నప్పుడు కత్తికి ఆ నూర్పిడి రాయి తగిలినప్పుడు పదును పెరిగినట్టు పదునుగా ఉన్నావు నువ్వు. ఇప్పుడు నూర్పిడి మ్రాను లేదు నీకు, మొద్దుబారిపోయావు, తుప్పుపట్టిపోతున్నావు. అందుకే దేవుడు ప్రేమతో కృపతో అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు అనుమతిస్తాడు. ఎందుకు ప్రభా నాకే వస్తున్నాయి ఈ బాధలన్నీ అంటే, కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు, చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు,
కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు, చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు, దున్నబడకపోతే భూమి పంటనివ్వలేదు, చెక్కబడకపోతే శిల్పం కాదు, శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు, నువ్వు శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. దేవునికి మహిమ. ప్రియులారా, కాబట్టి సువార్త చెప్పనీయకుండా అడ్డుపడతారు, సువార్తకు వ్యతిరేకంగా మాట్లాడతారు, సువార్త వ్యాప్తి జరగకుండా అడ్డగించడానికి ట్రై చేస్తారు. నేను చెప్తున్నా, ఎంత అడ్డగిస్తారో అంత దావాలనమే వ్యాపిస్తుంది తప్ప దానికి అంతము లేదు. ఎందుకంటే అది నిజమైన దేవుడిది. సూర్యుడైనా ఆగిపోవును, సువార్త మాత్రం సాగిపోవును, సూర్యుడైనా ఆగిపోవును, సువార్త మాత్రం సాగిపోవును. అదిగో నా నావా, అదిగో నా నావా బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు, ఆ నావలో క్రీస్తు ఉన్నాడు, ఆ నావలో క్రీస్తు ఉన్నాడు. దేవునికి మహిమ. అసలు ఈ చరణం అంటే భలే ఇష్టం నాకు, ఎంత అద్భుతంగా ఉంది. సూర్యుడన్నా పొద్దు పొడవటం, అస్తమించడం, ఉదయించడం మానేస్తాం జరుగుతుందేమో కానీ సువార్తను ఆపటం ఎవడి తరం కాదు. ఆయన రాకడ వచ్చేసరికల్లా భూ దిగంతముల వరకు ఆయన వార్త వ్యాపించి ఉంటుంది, ఎవడు ఆపలేదు. ఆపుదాం, అంతం పొందిద్దాం అనుకున్న వాళ్ళంతా అంతమైపోయారు. దేవుని వాక్కు ఆగల, యెహోవా వాక్కు బయలుదేరింది, దాన్ని ఆపిద్దాం ఎవడుకుంది. ఆపటానికి ప్రయత్నిస్తే ఇంకంతే సంగతులు. దేవునికి మహిమ కలుగును గాక. అరచేతిని అడ్డం పెట్టి సూర్యకాంతిని ఆపుతాడా? ఈ ముఖం కళ్ళకు పెట్టుకుంటే కనపడకుండా ఈడి గుడి కళ్ళు అవుతాయి. ప్రకాశించే సూర్యుడు ప్రకాశించక మానడు, ఆ వెలుగులో ప్రజలు తమ బ్రతుకులు దిద్దుకొనక మారరు. కాబట్టి సువార్తకు వ్యతిరేకంగా లేచిన వారితో పోరాడి సువార్త పక్షంగా, సువార్త సత్యం పక్షంగా మనం నిలబడాలనేది ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు మహనీయుడు అన్నాడు 1:27 త్వరగా నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి. అది దేనికోసం సువార్త విశ్వాస పక్షమున పోరాటం. ఎదిరించు వారికి బెదరక, రకరకాల వాదనలతో ఎదురొస్తారు, బెదరకూడదు, ఆపకూడదు, పోరాడాలి ముందుకంటాడు. దేవునికి స్తోత్రం. ఎన్ని పోరాటాలు? ఇరుకు మార్గ ప్రవేశం జరగకుండా పోరాటం, భోగేచ్ఛలతో పోరాటం, శ్రమలతో పోరాటం, సువార్త పక్షమున పోరాటం, వీటితో పాటు సత్యబోధకై పోరాటం. యూదా పత్రిక ఉన్నది 1:3 ప్రియులారా, మనకందరికీ కలిగడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలనని విశేషాశక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. సత్యబోధ కోసమైనటువంటి పోరాటం. పాట ఉంది కదా, జక్రయ్య గారిది కదా, బాపట్ల జక్రయ్య గారిది, క్రైస్తవుండా కదలి రావయ్య అనే పాట తీస్తాడా విజయ్? సత్యవాక్యము సంతలో దులిపి బోధకులు దొరల భత్యములపై భ్రాంతులు నిలిపి, సత్యవాక్యము సంతలో దులిపి బోధకులు దొరల భత్యములపై భ్రాంతులు నిలిపి, చిత్రముగా అనుకూల బోధలు చేసి ప్రజలను మోసగించి
చిత్రముగా అనుకూల బోధలు చేసి ప్రజలను మోసగించే సూత్రధారుల చేరరాదయ్యా. సుఖభోగమిడచి సత్యవాక్యము చాటరావయ్యా. సూత్రధారుల చేరరాదయ్యా. సుఖభోగమిడచి సత్యవాక్యము చాటరావయ్యా. క్రైస్తవుండా కదలిరావయ్యా. కలుషాత్ములకు నీ సిలువ శక్తిని చాటవేమయ్యా. ఎండవానాలనియు జడిసి ఎంత కాలము మూలనుందు. ఎండవానాలనియు జడిసి ఎంత కాలము మూలనుందు. కండలను ప్రేమింతువేమన్నా ఈ మంటి కండలు ఎంత పెంచిన మంటికేనన్నా. హల్లెలూయా. సత్యవాక్యమును అపోస్తలులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధను చేపట్టి ఆ సత్యం కొరకు రోషముతో పోరాడాలి. ఎందుకంటే ఈ దయ్యాలు ఎంత కుట్ర చేస్తాయో తెలుసా? సంఘంలో కూడా ప్రవేశించి విశ్వాసము నుండి తప్పించి భక్తి జీవితానికి విఘాతం కల్పించి పాడు చేయటానికి అనుకూలమైన బోధలెన్నింటినో సంఘములో ప్రవేశపెట్టిన ఈ దయ్యాలు. నేను చెప్పలే, పౌలు మహనీయుడు తిమోతికి చెప్పాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుంచి చదివితే, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధీకుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును. అదిగో దయ్యాలకు వాక్యం తెలుసు, దయ్యాలు కూడా బోధిస్తాయి. మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చూడండి. దయ్యాల బోధలో ఉన్న స్పెషల్ ఏంటంటే ఆ మోసపరుచు ఆత్మలు, ఈ దయ్యములు చేసే బోధలు మనకు చేసే పెద్ద ప్రమాదకరమైన పని ఏంటంటే విశ్వాసము నుండి మనం తొలగిపోయేటువంటి బోధలు చేస్తాయి. ఆ విశ్వాసం నుండి మనల్ని తప్పించడానికి చేసే బోధలలో యేసు దేవుడు కాదనే బోధ ఒకటి, అర్థమైందా? యేసు సిలువలో ప్రాణం పెట్టలేదనే బోధ ఒకటి, మన పాప విమోచనార్థమై యేసు రక్తం అవసరం లేదనే బోధ ఒకటి. క్రైస్తవేతరుల ద్వారా, క్రైస్తవుల ద్వారా కూడా, క్రైస్తవులమని చెప్పుకుంటున్న వారి ద్వారా కూడా ఆ విషబోధల్లో మరొక బోధ, యేసు రక్తము కాదు, ఒక వారమును మనం ఫాలో అయితేనే పరలోకం పోతాం. అర్థమైందా? ఆదివారంగా శనివారం మనం ఆరాధిస్తేనే పరలోకం పోతాం. నేను అడిగి, అయ్యగారు మనం పరలోకం పోవాలంటే యేసు రక్తం ఆధారమా, శనివారం ఆధారం అంటే యేసు రక్తమేనా? మరి శనివారాన్ని ఎందుకంటే అంత గట్టిగా పట్టుకున్నారు అంటే 10 ఆజ్ఞలు మొత్తం ఫాలో అవుతావు, ఒక ఆజ్ఞ ఎందుకు నువ్వు ఫాలో అవ్వవు? అది కూడా ఫాలో అవ్వాలంటాడు. అట్లయితే పాత నిబంధన మొత్తం ఫాలో అవుదాం పదండి. సున్నతి, అలాగే ఎవడన్నా తప్పు చేసి రాళ్ళు తీసుకొని కొట్టి సంపుడు, ఇవన్నీ చేద్దాం. అవన్నీ కాదు, ఇంతవరకే. ఇది మాత్రం శనివారం చేయాలి. మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడని ఆయన దగ్గరుండి విశ్రాంతి దినమున బరువు మోయించాడు. యోహాను సువార్త 5లో బేతెస్దా కోనేటి దగ్గర 38 సంవత్సరాల పేషెంట్ని యేసయ్యే దగ్గరుండి మీరిపించాడు. నూతన నిబంధన అపోస్తలులు కానీ యేసు కానీ ఎక్కడా విశ్రాంతి దిన ఆచారం పాటించాలని ఒక్క వచనం కూడా చెప్పలేదు. కనుక వారు చెప్పినవి మేము కొలబద్దగా తీసుకుంటాం, వారు చెప్పినవి మేము ఫాలో అవుతాం. వ్యభిచారం చేయొద్దనేది ఆ ధర్మశాస్త్రంలో 10 కమాండ్మెంట్స్లో చెప్పాడు. దాన్ని యేసయ్య చెప్పాడు, అపోస్తలులు చెప్పారు. తల్లిదండ్రుల్ని సన్మానించమని ఆ 10 కమాండ్మెంట్స్లో చెప్పాడు. అది యేసయ్య కూడా చెప్పాడు, అపోస్తలులు కూడా చెప్పారు. అర్థమైనా కాలేదా? అలాగే పొరుగువారిని ఆశించొద్దు అని 10 కమాండ్మెంట్స్లో చెప్పారు, యేసయ్య చెప్పాడు, అపోస్తలులు చెప్పారు. అట్లాగా మిగిలిన ఆజ్ఞలన్నీ కూడా యేసయ్య చెప్పాడు, మళ్ళీ అపోస్తలులు చెప్పారు. కానీ విశ్రాంతి దినం గురించి వాళ్ళు చెప్పలేదు. గనుక యేసు బోధ, అపోస్తలులు బోధ, ఇవి రెండే మాకు ప్రామాణికం. సింపుల్ ఆన్సర్, ఇక పెద్ద లొల్లొద్దు. అర్థమైందా? పాత నిబంధనలో ఉన్న వాటిని దేన్నన్నా మేము ఫాలో అవ్వాలి అంటే అది క్రీస్తు చెప్పుండాలి, లేదా అపోస్తలులు ఆచరించినదై ఉండాలి. ఈ మేజర్ సిద్ధాంతం మైండ్లో పెట్టుకోవాలి మనం.
అర్థమైందా? ఇది రాసుకో, గుర్తు రాసుకోండి. మీరేం పెద్ద మేధావుల్లాగా ఏదో జస్ట్ ఊరకట్లాగా మైండ్లో ఉంటుందిలే అన్నట్టు చూస్తున్నారు నాకు వెళ్ళి. రేపు ఇలాగా సిద్ధాంతాల విషయంలో గొడవ వచ్చేటువంటి వాళ్ళు, మరి వాళ్ళని ఎదుర్కోవాలంటే, సత్యం విషయంలో పోరాడాలంటే ఈ పాయింట్ మైండ్లో ఉండాలి. అనయా నువ్వు 10 కమాండ్మెంట్స్లో విశ్రాంతి దినాచారం కూడా ఉంది, దాన్ని నువ్వు ఫాలో అవ్వాలని అంటున్నావు. మిగిలిన ఆ 9 ఆజ్ఞలు అపోస్తలులు చెప్పారు, ప్రభువు కూడా చెప్పాడు. కానీ ఈ ఒక్క పాయింట్ మాత్రం వాళ్ళు మెన్షన్ చేయలేదు కనుక వాళ్ళు పక్కన పెట్టింది మేము ఎలా ఫాలో అవుతాం? క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు. ఏమన్నాడు యూదాపత్రిక 1:3లో? అపోస్తలులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మనం పోరాడాలి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకేనా? 5 పోరాటాలు వచ్చినాయి నా లెక్క ప్రకారం. మరి మీకు ఎన్ని వచ్చినాయో? 5ఏనా? చివరి 2 పోరాటాలు చెప్పి ప్రార్థన చేసేస్తా. ఇక ఏంటంటే, బోధలో దుర్బోధ చేసిన, శ్రమలు తెప్పించిన, భోగాలు రెచ్చగొట్టిన, సువార్తను అడ్డగించి మనకు అందకుండా చేయడానికి ట్రై చేసిన, ఇదంతా ఎందుకు చేస్తాయో తెలుసా? మనము ఆయనను విశ్వసించకుండా, ఒకవేళ విశ్వసించిన వారమైతే ఆ విశ్వాసం నుండి తొలగిపోవటానికి ఇవన్నీ చేస్తాయి దురాత్మలు. అర్థమైందా? అసలు మనలో ఏది తీసేయడానికి ఇన్ని తీసుకొచ్చి అవి పోరాటం చేస్తాయి తెలుసా? విశ్వాసాన్ని తీసేయడానికి. అందుకే తిమోతికి రాసినటువంటి 2 పత్రిక 4:7లో పౌలు అన్నాడు, మంచి పోరాటం పోరాడి తిని, అద్దుగో మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడు. ఏమయ్యా ఇంత పోరాటం పోరాడి నువ్వేం సాధించావు? సత్యాన్ని నిలబెట్టానల్లా, సువార్తను వ్యాపింపజేశాననలా, భోగేచ్ఛలను ఎదిరించాననలా, శ్రమలకు తట్టుకున్నాననలా. మంచి పోరాటము పోరాడాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. అంటే పోరాటం ఎందుకు ఎదురైంది? పౌలులో నుండి విశ్వాసాన్ని తొలగించడానికి, పౌలును విశ్వాస భ్రష్టుణ్ణి చేయటానికి. అనేకులకు ప్రకటించిన మీదట నేనే భ్రష్టుడు నగుదునేమో అని నా శరీరమును నలగొట్టి దాన్ని లోబరుచుకొనుచున్నానన్నాడు. అంటే వెలిగిచ్చే దీపం కిందే చీకటి ఉన్నట్టు క్రీస్తుని గూర్చిన విశ్వాసాన్ని ప్రకటించే వాడిని శోధించి వాడిని అసలు విశ్వాసంలోంచి పక్కకు తప్పించడానికి దయ్యాలు వెంటాడతాయి. ఎంతమందికి అర్థమవుతుందో ఏమో. పాపం లైవ్లో ఉన్నోళ్ళు ఉన్నారో సర్దుకున్నారో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూసారా? ఇవన్నీ మేజర్ పాయింట్లు అండి, చిన్న విషయాలు కాదు. ఏం దొంగిలించడానికి అసలు మన దగ్గర నుండి? విశ్వాసము అనే వజ్రాల ఖని మనది ఒకటి ఉంది. అసలు దాన్ని తీసేయడానికే దుర్బోధ తీసుకొచ్చి చెప్పినా, శ్రమలు కల్పించినా, భోగేచ్ఛలు తీసుకొచ్చినా, ఏది తీసుకొచ్చినా మన దగ్గర విశ్వాసము అనే వజ్రాల ఖని ఏదైతే ఉందో దాన్ని కొట్టేయటానికి. అయితే పౌలు ఏమన్నాడు? మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని. ఎంతవరకు ఈ విశ్వాస ఖనిని మోసుకుంటారమ్మని దేవుడు పరుగు పందెలో నన్ను నిలబెట్టాడో అంతవరకు పరిగెత్తా, నా పరుగు తుదముట్టించా. ఆయన అన్న ప్రకారం ఇదిగో నా విశ్వాసాన్ని కాపాడుకున్నా. గనుక ఇక మీదట నాకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. మనల్నే కాదు, పరిశుద్ధులందరినీ దారి మళ్లించడానికి వాడు తీసుకొచ్చే సకల పోరాటాలన్నీ కూడా విశ్వాసాన్ని దొంగిలించడానికే. అంటే వీటన్నిటికీ ముగింపు పాయింట్ అన్నట్టు. కనుక విశ్వాసాన్ని కాపాడుకోవటానికి శ్రమలు రాని, సుఖాలు రాని, ఏవన్నా రాని, దుర్బోధ చెవులకు వినబడేటట్టు చేసి దారి మళ్లించడానికి ట్రై చేస్తాడు. మనమేం పరిశుద్ధంగా జీవించాల్సిన అవసరం లేదు. మన క్రియలను బట్టి కాదు కదా, యేసు రక్తాన్ని బట్టి కదా మనం పరలోకానికి పోయేది. మనం ఎట్టున్నా పర్వాలేదు అనే బోధ తెస్తాడు. అర్థమైందా? అట్లా రకరకాలుగా మనల్ని దారి మళ్లించి వెనక్కి తీసుకెళ్ళి, ప్రార్థన అవసరం లేదు, ఆరాధన అవసరం లేదు, స్తుతి ఆరాధన అవసరం లేదు, ఆత్మాభిషేకం లేదు, ఏమి లేదు.
రకరకాల ఉపదేశాలు తీసుకొచ్చి విషబోధలు చేసి మనల్ని దేవునికి దూరం చేసి విశ్వాస భ్రష్టుల్ని చేసి పాడు చేయటానికి కుట్ర చేస్తాడు. దానికి బోధనే వాడతాడు వాడు. అందుకే చెవులకు ఏది వినబడితే అది ముడేసుకోకూడదు. బెరయ విశ్వాసుల్లాగా పౌలు శీలలు చెప్పినటువంటి మాటల చొప్పున అలాగున్న లేఖనములో ఒకసారి అపోస్తల కార్యం చూద్దామా. పౌలు బర్నబాల చెప్పింది శీల ఎవరు చెప్పారు? అది లెక్క 17:11 అపోస్తల కార్యం చూడు. వీరు అలాగుండాలి. ఏ బోధ చెవి వినబడితే ఆ బోధ ముడేసుకోకూడదండి. లేఖనముల ప్రకారం ఉందా లేదా? అందుకే ఆనాడు పేతురు ఉపదేశం విని బాప్తీసం పొందిన 3,000 మంది అపోస్తలుల బోధ యందు ఉన్నారట. అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయటందును ఎడతెగకి ఉండిరి. రక్షణ పొందిన వాళ్ళు ఏ బోధలో ఉన్నారో తెలుసా? సత్యములో ఉన్నారు. అపోస్తలులు ఒక్కసారి వేసినటువంటి పునాది మీద వాళ్ళు కట్టబడ్డారు. అందుకే సంఘం మండింది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇన్ని పోరాటాలు తట్టుకొని విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే ఫైనల్గా ప్రార్థనలో పోరాడాలి. దేవుని పాదాలు పట్టుకోవాలి. అప్పుడు ఈ పోరాటాలన్నీ అధిగమించే శక్తి ఆయన ఆత్మశక్తి మన మీద కుమ్మరిస్తాడు. ఆ విధంగా పరిశుద్ధాత్మశక్తి పొందినవాడై పౌలు జయ జీవితాన్ని అనుభవించాడు. సో మనం కూడా ఆ శక్తిని పొందినట్లు ప్రార్థనలో దేవునితో పోరాడాలి. నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు, నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు విశ్వాసము కాచినావు, జయ జీవితము నిచ్చినావు. విశ్వాసము కాచినావు, జయ జీవితము నిచ్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే పాడదాం ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. హల్లెలూయా. అందరం ఒకసారి మోకాళ్ళ మీదకి వద్దాం. ఇప్పుడు ఒక 7 విధములైన పోరాటాలు మీతో పంచుకున్నా. ఇవన్నీ చక్కగా విన్నారు. ఈ పోరాటాలు మనం ఎదుర్కొని జయించాలి. ఆ జయం పొందిన వాడికి ప్రకటన గ్రంథము 2-3 అధ్యాయాల్లో వాగ్దానము చేయబడినవన్నీ అనుగ్రహిస్తానన్నాడు. ఇప్పుడు చూడు, జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. ఏం జయించిన వాడికి? అపవాది మూకతో పోరాడి అన్ని రకాలను ఎదుర్కొని, అన్నయ్య ఇన్ని రకాలు చెప్పే మనల్ని ఏడైద్దన్నయ్య అంటే టెన్షన్ పడకు తమ్ముడు, చెల్లెమ్మ, ఆల్రెడీ చాలా వరకు నువ్వు పోరాడుతూనే ఉన్నావు, గెలుస్తూనే ఉన్నావు. నీకు తెలియదు అది. నువ్వు ఆల్రెడీ పోరాడుతున్నావు, గెలుస్తూనే ఉన్నావు చాలా వరకు. అది నీ శక్తితో కాదు, దేవుని కృపతో, దేవుని పరిశుద్ధాత్మ సహాయముతో. హల్లెలూయా. తెలుసా మీకు? రైట్, రండి మనం ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, నీవు నాతో మాట్లాడావు, నా పోరాటం ఏంటో నాకు తెలియజేశావు, స్పష్టంగా నాకు కనువిప్పు కలిగించావు. అసలు దయ్యాల యొక్క పనితీరు, వాటి వృత్తాంతం తేట తెల్లం చేశావు, నీకు వందనాలు. నా శత్రువులు ఎవరో నా ముందుకు తీసుకొచ్చావు, నీకు వందనాలు. ప్రతి కాపరికి, ప్రతి సువార్థికునికి, ప్రతి దైవజనునికి, ప్రతి పరిచారకుడికి సంగతులు తెలిసి ఉండాలి.
దేవుని మహింపరచు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, నువ్వు నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అనేక విషయాలు నా దృష్టిలోకి తీసుకొచ్చావు నాయన. నాకెంతో పాఠము నేర్పావు. నీకు స్తోత్రం అయ్యా. ఈ సంగతులు నా అంతరంగంలో భద్రపరచు. మేము పోరాడుతున్నాం ప్రార్థనలో. యేసయ్యా, నీవు పరిశుద్ధాత్మ శక్తిని ఇచ్చి నీ కృపతో మమ్మల్ని గెలిపిస్తే తప్ప